Action. ఓకే హలో వెల్కమ్ బ్యాక్ టు యట్ అనదర్ ఎపిసోడ్ కానీ తెలుగులో స్వాగతం సుస్వాగతం ఇంకో ఎపిసోడ్ మన పర్మిట్ రూమ్లో. బట్ ఈసారి ఎవరున్నారు? యా సో బేసికలీ కొంచెం కాంటాక్ట్ సెట్ చేస్తా. Yeah. సో దిస్ ఇస్ అవర్ 8th ఎపిసోడ్. బట్ ద మోస్ట్ ఆక్వర్డ్ పార్ట్ ఏంటంటే హౌ టు ఇంట్రడ్యూస్, హౌ టు స్టార్ట్ అన్ ఎపిసోడ్ అనమాట. సో వీఆర్ లీవింగ్ ఇట్ ఆన్ ద గెస్ట్. సో మీరే అంటే మీరు అని పిలవాలా, నువ్వు అని పిలవాలా, వాట్ ఆర్ యూ కంఫర్టబుల్? సార్ అని పిలవాలా? ఎనీథింగ్ ఈజ్ ఫైన్. ఓకే, ఎనీథింగ్ నువ్వు అని పిలిచినట్టు లైక్ ఈ పాడ్కాస్ట్ బయట కూడా మనందరం ఒకరికి తెలుసు. అదే నువ్వు ఈజ్ ఫైన్, ఎనీథింగ్ ఈజ్ ఫైన్. మీరు ఎలా కావాలంటే అలా పిల్లండి, కాకపోతే మనిషిని పిలిచినట్టు పిల్లండి. ఓకే. సో దిస్ ఇస్ ద ఛాలెంజ్. యూ ఇంట్రడ్యూస్ this episode for us. So we are pushing it on the guest ఇప్పుడు. Hi everyone, here I am with Hriday and Santosh. Yes. Santosh, Yes, okay. yes, yes. Okay, Malli. One more take. Yeah. Cool. Hi everyone, here I am with Hriday and Santosh in Permit Room. నా పేరు వెంకటేష్ మహా and I am a filmmaker. Okay. Short and sweet. Yeah. Short and sweet. Like his films. Yes. Yeah. So I'll just కొంచెం కాంటాక్ట్ సెట్ చేస్తా. వాట్ ఈస్ పర్మిట్ రూమ్? సో 70% ఆఫ్ ద ఇంటర్నెట్ ఇస్ పార్నోగ్రఫీ అట. I don't know where I got this information, but I share it in every episode. And I believe ఇంకా 29% ఉంది కదా, that is all like negativity. Like people just... That is also pornography only. Yeah. In a way. Because it gives you a high. Yeah. So we believe that we want to create a 1% small island of just happiness and people laughing and talking to each other. And that is the concept of Permit Room. Thank you. Right. Thanks for setting something like this. Yeah. Because it's much needed in, Yeah. I think, especially in Telugu space. Yes, yes. Thanks, So, guys. so this is Permit Room, and it's a very casual conversation. We are not going to seek sensational headlines or anything like that. We are not here to make people angry or agitated. Or passionate. Or no, passion we are all for. Right? No, I'll just set some I keep using the word context, but so most people know you as this filmmaker, this firebrand filmmaker, but I have known you as a funny guy. Right? And I've seen you at parties where you are like drinking and dancing and laughing and joking and all that. I want the world to see that Venkatesh Maha. Let's do that. Yeah. So that is the purpose of this podcast, especially this episode with you. And so we'll just jump right into the questions. I have like ఒక కనెక్ట్ మహా నీతోటి. అంటే యూఆర్ ఫ్రమ్ విజయవాడ కదా. Yeah. అండ్ నేను కూడా నా 11th నుంచి డిగ్రీ అయిపోయేంత వరకు మూవీస్ అక్కడ విపరీతంగా చూసా. లైక్ అప్పటికే నాకు మూవీస్ అంటే చాలా పిచ్చి ఉండే, బట్ విజయవాడకి వెళ్ళిన తర్వాత అది ఇంకో లెవెల్లో కొట్టేసింది. అండ్ తర్వాత మెల్లిమెల్లిగా నాకు ఐ గాట్ టు నో దట్ మన విజయవాడ ఈజ్ లైక్ ది తెలుగు స్టేట్స్కి ఇట్స్ అ సెకండ్ క్యాపిటల్ ఆఫ్ మూవీస్. Yeah. అంటే అప్పట్లో ఇంకో మన బాయ్ చెప్తుండే, మన కెమెరా బాయ్, మన బ్రదర్ చెప్తుండే దట్ ఫస్ట్ ఇనిషియలీ 80sలో నెల్లూరు నుంచి టాక్ వచ్చేదంట. Yeah. బట్ మన 2000 టైంలో ఒక మూవీ యాక్చువల్ టాక్ అసలు ఏంటో అది తెలుసుకోవాలంటే విజయవాడకి వెళ్ళేవాళ్ళంట. Yeah. ఆ ఇన్సిడెంట్, ఆ టైంలో నాకు ఒక ఇన్సిడెంట్ గుర్తుంది. లైక్ మన ఉదయ్ కిరణ్ మూవీ ఉంది కదా, సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళది, నీకు నేను నాకు నువ్వు అనుకుంటా. అది ఫస్ట్ డే నేను చూశాను. అండ్ అది ఎప్పుడు జస్ట్ వింటుండే ఇట్లా. నాకు నువ్వు తరుణ్ కదా. షిట్ శ్రేయాతో ఒక మూవీ ఉండే కదా. నాకు టక్కున జ్ఞాపకం రావట్లేదు. నీకు నా అదే జంబ్లింగ్ ఆఫ్ నీకు నేను ఏదే. ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఉదయ్ కిరణ్. ఐ ఫర్గాట్ షిట్. సో అయితే అప్పుడు నేను ఫస్ట్ షో ఇట్లా టికెట్స్ తీసుకుంటున్నా, బట్ ఫర్ మ్యాట్నీ షో అప్పుడు ఐ సా ఫస్ట్ సురేష్ బాబు కమింగ్ అవుట్. అంటే కార్ నుంచి దిగాడు అండ్ ఈ జస్ట్ లైక్ వాక్ వేసినాడు. వేరే వాళ్ళందరూ చూస్తున్నారు సురేష్ బాబు అని, బట్ ఎక్కువ మందికి తెలియదు. బట్ హీ వాజ్ లైక్ కమింగ్ అండ్ ఆస్కింగ్, అండ్ పీపుల్ ఎప్పుడైతే బయటకు వస్తున్నాడో హీ వాజ్ వర్చువల్గా సారీ వాజ్ లైక్ ఇన్ రియల్ హీ వాజ్ లైక్ ఆస్కింగ్ దెమ్ ఎలా ఉంది మూవీ, అండ్ పీపుల్ వర్ లైక్ గివింగ్ హిమ్ ఇట్లా ఉందో ఇట్లా. ఐ కుడెంట్ హియర్ వాట్ వాజ్ హ్యాపెనింగ్,
బట్ విత్ ద పబ్లిక్ హీ వాస్ జెన్యున్లీ టేకింగ్ ద పబ్లిక్ టాక్. దెన్ ఆఫ్టర్ సమ్ 5-10 minutes హడావిడి తర్వాత వెళ్ళిపోయాడు. సో ఐ వాంట్ నో, నువ్వు విజయవాడలో పుట్టి పెరిగావు అండ్ నీ మూవీ వాచింగ్ కల్చర్ అంతా అక్కడనే స్టార్ట్ అయిపోయింది కాబట్టి వాట్ అక్కడ విజయవాడ ఆడియన్స్ ఆర్ అంటారు కదా, వై అక్కడే టాక్ తీసుకుంటారు, వాట్ ఈస్ స్పెషల్ అబౌట్ విజయవాడ ఆడియన్స్ అక్కడ? ఎందుకంటే అక్కడ కల్చర్ యాజ్ అ మూవీ వాచింగ్ చాలా దాని ఏమంటారు తెలుగులో మాట్లాడుతున్నావు, ఎంగ్రైవ్ అయిపోయింది అక్కడ. అంటే ఒక స్పెషల్ ఎడిటర్ ఉన్నాడు ఓన్లీ సంతోష్ క్వశ్చన్స్ కి ఎడిట్ చేయడానికి. సో విజయవాడ అండ్ సినిమాస్ కి ఉన్న కనెక్ట్ గురించి మేబీ యు ఆర్ లైక్ ఇన్సైడ్ ఫ్రమ్ ద ల్యాండ్ కాబట్టి నీకు ఇంకా బెటర్ ఇన్సైట్స్ ఉంటాయి కదా చెప్పడానికి. అంటే నేను విజయవాడలో పుట్టి పెరగటం అనేది ఒక ఎత్తు అయితే, గాంధీనగర్ ఆ టాక్ అనేది ఎక్కడి నుంచి అయితే వస్తుందో గాంధీనగర్లోనే పుట్టి పెరిగా. సో లిటరలీ ఆ స్ట్రీట్ ఉంటుంది కదా, దగ్గర ఇప్పుడైతే 20 థియేటర్లు ఉన్నాయి ఒక రోడ్లో. సో నేను పుట్టి పెరిగిన వీధి అది. సో మా ఇల్లు రాజీవ్ పక్కన శాంతి ఒక ఇల్లు, అంటే మేము టెనెంట్స్ అంటే రెంటెడే కదా ఆ టైంలో. సో రాజీవ్ పక్కన కొంతకాలం, శాంతి ప్రశాంతి ఆపోజిట్ కొంతకాలం, ఆ రంభావర్సి ఆ రోడ్ లో కొంతకాలం బావాజీపేట అంటారు. సో అట్లా అదే ప్రపంచంలో లిటరలీ పుట్టి పెరిగాను. సో ఎక్కడైతే టాక్ వస్తుంది అన్నారు అక్కడ. సినిమాలు ఎందుకు అంటే ఫస్ట్ విజయవాడలో ధనికులు చాలా మంది, అంటే డబ్బున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, అప్పర్ క్లాస్ చాలా ఉంది. కానీ వాళ్ళకన్నా ఎక్కువగా విజయవాడ వాజ్ హబ్, ఏమంటారు కమర్షియల్ హబ్. సో లాట్ ఆఫ్ ఫ్యాక్టరీస్, ఒకప్పుడు సిమెంట్ ఫ్యాక్టరీ ఉండేది. ఆ సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికులు చాలామంది సిమెంట్ ఫ్యాక్టరీలో చేయడానికి కార్మికులు వచ్చేవాళ్ళు. వేరియస్ ఇండస్ట్రీస్ ఉండేవి విజయవాడలో ఆ టైంలో. అందుకనే అక్కడ యూనియన్స్ ఎక్కువ, కార్మికుల సంఘాలు ఎక్కువ. అందుకనే అక్కడ కమ్యూనిజం అక్కడ ఎక్కువ సెలబ్రేట్ చేసుకున్నారు, అంటే ఎక్కువ నడిచింది అక్కడ. విచ్ షోస్ లార్జర్ పాపులేషన్ ఆఫ్ వర్కింగ్ క్లాస్. అయితే అప్పర్ క్లాస్ ఆర్ లైక్ క్లాస్ ఇన్ ద సెన్స్, ఐ డోంట్ వాంట్ టు కేటగరైజ్ పీపుల్ అప్పర్ లోవర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ లైక్ రిచ్ అండ్ పువర్ అనుకున్నా, లేదంటే అలా అనుకుంటే కనుక. సో రిచ్ పీపుల్కి they can afford to go somewhere else and spend on their entertainment, their time pass. But working class, which is majority of Vijayawada, even today, working class or middle class, అప్పటి వర్కింగ్ క్లాస్ ఇప్పుడు మిడిల్ క్లాస్ అయ్యారు, కానీ వర్కింగ్ క్లాస్ ఇంకా పెరిగారు. సో ఇవేవైతే ఉన్నాయో వీళ్ళకి అంత ఎఫర్ట్ చేసేటువంటి డబ్బు ఉండేది కాదు. బయట ఊర్లోకి వెళ్ళి వాళ్ళకి తెలిసిన ఒకే ఒక వెకేషన్ ఏంటంటే తిరుపతి. అది కూడా ఏంటంటే దేవుడు అనే ఒక భక్తితో తిరుపతి వెళ్ళి ట్రైన్లో వెళ్ళి వచ్చి, తిరుపతి తప్ప ఇంకా ఇలా విదేశాలకు వెళ్ళాలి లేదంటే ట్రావెల్ చేయాలి ఇదేం ఉండేది కదా. అండ్ రెండోది ఏంటంటే విజయవాడలో నేను పుట్టి పెరిగిన టైంలో వేరే సోర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఏమీ లేదు. ఇప్పుడంటే హాయ్లాండ్ అని ఇలాగా చాలా విపరీతంగా పెరిగిపోయినాయి కదా. నేను పుట్టి పెరిగిన టైంలో సినిమా తప్ప ఇంకొక ఇంకొక సోర్స్ టు కిల్ టైమ్ ఆర్ లైక్ టు ఫర్గెట్ దేర్ లైఫ్ అండ్ ఎంజాయ్. సో ఆ ఎంజాయ్మెంట్కి ఎంటర్టైన్మెంట్కి వాళ్ళకి వేరే ఎటువంటి సోర్సెస్ లేవు. సో ఆ టైం అలాగా సినిమా అనేది అక్కడ అలా బాగా సెలబ్రేట్ చేసుకోబడింది. సో పోని ఏమైపోయిందంటే ఇప్పుడు మా ఇంట్లోనే ఫర్ ఎగ్జాంపుల్ నేను అల్లరి చేస్తే మా అమ్మ నన్ను తీసుకెళ్లి థియేటర్లో కూర్చోబెట్టేది. గ్రేటెస్ట్ పనిష్మెంట్ ఇన్ ద వరల్డ్. అంటే ఎలా అంటే అక్కడ డోర్ కీపర్ ఉంటారు కదా, గేట్ కీపర్, టికెట్స్ కటింగ్ చేసేవాళ్ళు. 10 రూపాయలు పట్టుకుని వెళ్ళి 5 రూపాయలు పెట్టో 3 రూపాయలు. అప్పుడు మాకు కళ్యాణ్ చక్రవర్తి, ఇప్పుడు కపర్తి అని ఉంటారు, పద్మావతి కళ్యాణ్ చక్రవర్తి థియేటర్స్ ఉన్నాయి, దాంట్లో 3 రూపాయలు టికెట్. సో తీసుకెళ్ళి లోపల కూర్చోబెట్టి గేట్ కీపర్కి ఒక 2 రూపాయలు 3 రూపాయలు ఇచ్చి టీకి, ఇంకో 2-3 రూపాయలు సమోసాలకనో పల్లీలకనో ఇచ్చి, వాడు ఇంటర్వెల్లో ఆయన డ్యూటీ ఏంటంటే నాకు తీసుకొచ్చి స్నాక్ ఆ పల్లీలో సమోసాలు ఇవ్వాలి, నన్ను జాగ్రత్త చూసుకోవాలి ఎక్కడ కదలకుండా. అట్లా కొన్ని సినిమాలు చూసాను. ద బిగ్గెస్ట్ అంటే నేను అలా చూసిన ఒక బెస్ట్ ఫిల్మ్ మమ్మీ. బ్యూటిఫుల్. సో అలాగా చాలా యూనివర్సల్ సోల్జర్స్ అని. ఇంకా ఏ సినిమా అది ఏం సినిమా అనేది మనకు తెలియదు, లోపలికి వెళ్ళి కూర్చోవడం సినిమా చూడటం, దట్స్ ఆల్. గేట్ బయట నుంచి మాత్రం పంపదు, బయట అక్కడికి కూర్చోవాలి. నేను ఇంటర్వెల్ అలాగా స్నాక్స్ ఎప్పుడు తెస్తాడు చూస్తూ కూర్చునేవాడిని అన్న.
సో సో దిస్ వాజ్ మీ అంత చిన్న వయసులో. అండ్ ఒక 4th క్లాస్కి వచ్చేసరికి మా అమ్మ ఇంకా ఓకే వీడు పెద్ద మనిషి అయ్యాడు అని చెప్పేసి నాకు 10 రూపాయలు ఇచ్చి 5 రూపాయల టికెట్కి 5 రూపాయలు సమోసా తిన్నగా వెళ్ళి తిన్నగరా. ఇది నార్మల్. ఇది ఒక చిన్న పిల్లోడికి జరుగుతుంది. కరెక్ట్. జస్ట్ ఇమాజిన్ ఎవ్రీ డే మా ఫ్యామిలీలో ఉన్నారు, మా ఇంట్లో ఉన్నారు, ఎవ్రీ డే సెకండ్ షో చూడకుండా నిద్ర పట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. యా, అంటే ఇంకా దట్ ఈస్ ద ఓన్లీ వే దే కుడ్ ఫర్గెట్ అబౌట్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్. అండ్ ఐఎమ్ టెలింగ్ యూ, ఈరోజు నేను ప్రపంచాన్ని మర్చిపోవటానికి, నా జీవితంలో మర్చిపోవటానికి ఎంటర్టైన్మెంట్ అని చెప్పేసి మాట్లాడతాం కదా. దే యూస్ టు వాచ్ ఆల్ ద ఫిలిమ్స్ దట్ యూస్ టు కమ్, సెంటిమెంటల్ ఫిలిమ్స్, ఎవ్రీథింగ్. సెకండ్ షో, ఫస్ట్ షో అండ్ సెకండ్ షో, దీస్ ఆర్ ద ఎవ్రీ ఫిలిం. శ్రీహరి గారి సినిమాలు నేను ఎన్ని ఇలాగ చూశాను తెలుసా, నాకంటే ఇంకా అదే కదా వ్యాపకం, ఇంకో వ్యాపకం లేదు కదా. దేవా అని, శివాజీ అని, భద్రాచలం, హనుమంతుడు, గణపతి సినిమా థియేటర్ లో చూసాను. కుడ్ యూ బిలీవ్ ఇట్? బలరామ్ అని ఇంకో ఫిలిం ఉండేది. యా, సో ఇట్లా శ్రీహరి గారి సినిమాలు కానీ ఏ సినిమా వచ్చినా చూసాను. పుట్టింటికి రా చెల్లి చూశాను బస్ నేను థియేటర్లో. ఇంకా అన్ని సినిమాలు, ఏ సినిమా వస్తే ఆ సినిమా వెళ్ళి కూర్చోటం, సినిమా చూడటం. ఇది చిన్నపిల్లడు నాకే అయితే వాళ్ళకి వేరే వ్యాపకం లేని, అంటే ఈ బయట ప్రపంచాన్ని మర్చిపోవటానికి, వాళ్ళ జీవితంలో ఉన్న యూనో స్ట్రగుల్ని మర్చిపోవటానికి చాలామంది వచ్చి సినిమా చూసేవాళ్ళు. కానీ here we have to notice one thing, it's not just entertainment. They used to watch stories, they used to know the rest of the world that they couldn't go or afford to go through cinema. సో ఆ రకంగా సినిమా అనేది పెరిగింది. నెల్లూరులో ఫస్ట్ టాక్ వచ్చేది, తర్వాత ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ సిస్టము విజయవాడలో పెరిగిపోయింది. సో చాలా డిస్ట్రిబ్యూషన్స్ విజయవాడ నుంచి ఆపరేట్ అయ్యేవి. ఓకే. సో ఆ రకంగా డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కూడా విజయవాడలో చాలా బలపడటం వల్ల టాక్ అనేది ఇక్కడి నుంచి వచ్చిన టాక్ ఫస్ట్ డిస్ట్రిబ్యూటర్స్కి వెళ్తుంది కదా టాక్. సో డిస్ట్రిబ్యూటర్స్ ఎక్కడ ఉన్నారు? విజయవాడలో ఉన్నారు. ఆ రకంగా వాళ్ళ నుంచి వచ్చే టాక్ చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ టాక్గా అయిందని నేను అనలైజ్ చేసుకున్నా. ఆ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసుల్లో రీల్స్ పడేసి ఉండే అనమాట. సో నా చిన్నప్పుడు నా టైం పాస్ ఏంటి చెప్తా, ఏదో సినిమా చూస్తామా, లేదంటే ఏడు పెంకులు ఆడతాం, లేదంటే ఏడు పెంకులు ఆడేటప్పుడు పక్కన అక్కడక్కడక్కడ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసులు ఉంటాయి. ఆ పక్కన చిన్న గోడౌన్ ఉంటుంది, మెష్తో డోర్స్ ఉంటాయి అనమాట. దాని లోపల రీల్స్ పడేసి ఉంటాయి పాత సినిమాలు. ఆ తీసుకోవటం, సూర్యుడికి పెట్టి ఇట్లా ఇది సినిమా అని చూసి. సో ఇంకా సినిమానే ప్రపంచం అయిపోయింది అనమాట, అలాగా వర్కింగ్ క్లాస్కి, మిడిల్ క్లాస్కి. ఓకే. సో ఐ మీన్ ఇఫ్ యు ఆర్ యంగర్ జనరేషన్, reels ante it is not the Instagram reels. It is film reels, celluloid reels. Yeah. No, but so Vijayawada has that like that film craze, right? And actually Darshi also said the same thing, that after Pelli Choopulu released, Suresh Babu asked them to go to Vizag, I mean Vijayawada, and see the reaction for the real pulse of the people. So it is great that you took that obsession over and like became a filmmaker. But what does your mom think now about your movies? My mom is extremely proud of my movies, first of all. The other thing is, first ముందు చెప్పినప్పుడు మా మమ్మీ నమ్మేది కాదు. అండ్ ఇంట్లో అన్నయ్యలు కూడా నమ్మలేదు. నేను సినిమా తీసి కంచరపాలెం అయిపోయింది, ఫస్ట్ కాపీ అయిపోయింది. సురేష్ బాబు గారు కూడా చూసి నేను ఈ సినిమాని రిలీజ్ చేస్తా అన్నారు, రానా ప్రజెంట్ చేస్తాన్నారు. ఈ విషయాలన్నీ ఫోన్లో చెప్తుంటే, ఊరుకో ఇవన్నీ నీకెందుకు, షార్ట్ ఫిల్మ్ తీసావా? మాకు తెలిసిన ఒక ఆయన నాకు పరిచయం అయ్యాడు, పూరి జగన్నాథ్ గారి దగ్గర పనిలో పెడతాను, శుభ్రం నేర్చుకుంటా. అన్నయ్య నేను ఇండస్ట్రీకి వచ్చి 9 ఏళ్ళు అయిందన్నయ్య, 10 ఏళ్ళు అవుతుంది, నేను సినిమా తీసానన్నయ్య. అదే పూరి జగన్నాథ్ గారి లాగా, అదే రాజమౌళి గారి లాగా. వీళ్ళు పేర్లు వాళ్ళకి అవే తెలుస్తాయి కదా, ఆ పేర్లే తెలుస్తాయి కదా. సో ఈ పెద్ద మనుషులు అంటే ఈ పెద్దవాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళ కింద నేను ఏదో ఒకటి చేసి పనిలో పెడతాను, నువ్వు టైం వేస్ట్ చేస్తున్నావు అని చెప్పి, నేను సినిమా తీసానన్నయ్య అన్న కూడా నమ్మట్లేదు మా వాళ్ళు. సో ది బెస్ట్ మూమెంట్ ఏంటంటే, రాజమౌళి గారు మా అందరికీ, మా ఇంట్లో అందరికీ కూడా చాలా ఇష్టమైన డైరెక్టర్. అంటే ఈజ్ లైక్ ఎక్కడ ఎవరిని నొప్పించకుండా వరల్డ్ సెటప్ చేసి ఎక్కడ ఎవరిని నొప్పించకుండా సినిమాలు తీస్తారు అనేది. అందుకనే ఆయన చాలా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఎందుకుంటారంటే అందుకని. సో మా ఇంట్లో అందరికీ రాజమౌళి గారు అంటే విపరీతమైన ఇష్టం అనమాట. మా అమ్మకి ఎస్పెషల్లీ. మా మమ్మీ ఈజ్ అ ఫిల్మ్ బఫ్. ఐ విల్ టెల్ యూ అబౌట్ మై మామ్ లేటర్. సో
మా మమ్మీ కూడా రాజమౌళి గారి సినిమాలు అంటే ఎందుకు, నేను బాహుబలి రిలీజ్ అయినప్పుడు నేను అప్పటికి ఇంకా చిన్న జాబ్స్ చేస్తుండే ఫిల్మ్స్లోనే లైన్ ప్రొడ్యూసర్గా టెలివిజన్ షోస్కి ఇట్లా చేస్తున్నాను. ఫోన్ చేసి, ఇదిగో మీ అన్నయ్య నన్ను తీసుకెళ్ళట్లేదు, నువ్వు ఎప్పుడు తీసుకెళ్తావు బాహుబలికి అని. దిస్ ఈజ్ మై హౌస్, లిటరలీ మై మామ్, స్టార్టింగ్ విత్ మై మామ్. అదే సో ఇట్లా వీళ్ళేం సో కమింగ్ టు కేర్ ఆఫ్ కంచిపాలెం తీసేసాను, వీళ్ళేమో నమ్మట్లేదు. సో ఎట్లా అని చెప్పి ఒకరోజు కీరవాణి గారి సినిమా చూస్తాను, కీరవాణి గారు రాజమౌళి గారు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం సినిమా చూస్తామని స్క్రీనింగ్ ఏర్పాటు చేశాను. అప్పుడు ఒక 20 సీట్లు నేను ఆపేసా. అర్జెంటుగా మా ఇంటికి ఫోన్ చేసి కార్లు వేసి, లేదంటే ఇమ్మీడియట్గా బయలుదేరి హైదరాబాద్ రండి, నేను తీసిన సినిమా చూస్తున్నాం అని చెప్పేసి అండి హడావిడి చేసి మొత్తం నా ఫ్యామిలీ మొత్తాన్ని పిలిచా, అట్నుంచి ఇట్నుంచి అన్నింటినీ పిలిచి లోపలికి కూర్చోబెట్టా. రాజమౌళి గారి ఫ్యామిలీ మొత్తం, రాజమౌళి గారి ఫ్యామిలీ పైన 2-3 రోజు, దాని తర్వాత రోజు మా ఫ్యామిలీ అనమాట 2 రోజు. వాళ్ళు మా మమ్మీ కూడా అంటే they were still not believing that. నాట్ బిలీవింగ్. అయితే సినిమా అయిపోయింది, వీళ్ళైనా వచ్చింది, రాజమౌళి గారైనా వచ్చింది, ఈడేంటి సినిమా తీసాను, షార్ట్ ఫిల్మ్కి ఎంత హడావిడి చేస్తున్నాడంటే మా అన్నయ్య కూడా, మా అన్నయ్య ఫీలింగ్ అది, షార్ట్ ఫిల్మ్కి ఎంత హడావిడి చేస్తున్నాడు ఏంటి అని. సో సినిమా అంతా అయిపోయింది, రాజమౌళి గారు నాతో బాగా తీసామని చెప్పేసి ఇట్లా అప్రిషియేట్ చేస్తున్న టైంలో మా అన్నయ్య వెనక చేతులు కట్టుకుని, నిజమేనా ఇది, ఏంటిది పెద్ద పెద్దలతో మాట్లాడేస్తున్నాడంటే, వాళ్ళు దే హ్యావెంట్ సీన్ మీ ఆఫ్టర్ ఐ స్టెప్డ్ అవుట్ ఆఫ్ మై హౌస్ వెన్ ఐ 16. వాళ్ళు మళ్ళీ నన్ను చూసింది దాదాపుగా ఒక 12 ఏళ్ల తర్వాత. అంటే లిటరల్లీ నా లైఫ్లో ఏం జరుగుతుందో వాళ్ళు చూసింది ఆ రోజే. ఆన్ కాల్సే ఉండేది మాది ఎప్పుడు. సో 12 ఏళ్ల తర్వాత నా జీవితంలో అసలు ఏం జరుగుతుందని చూసింది వాళ్ళు ఆ రోజే. అండ్ ఆ రోజు వాళ్ళు మొట్టమొదటిసారి ఓకే ఈడేదో ఎలగబెట్టాడు, రాజమౌళి గారు మాట్లాడుతుంటే బాగుందని చెప్తుంటే మా అన్నయ్య అట్లా చూసి ఇదేంటి ఇదంతా నిజమేనా అని చూసి ఫోన్లో ఏదో ఎలగబెట్టాడు ఈడ, అప్పుడు నమ్మారు నేను సినిమా తీసాను అప్పుడు దాకా. సో మై మామ్ వెన్ ఎవర్ షీ వాచెస్ మై ఫిల్మ్స్ కదా, షీ ఫీల్స్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ ఆఫ్ వాట్ అంటే చిన్నప్పుడు సినిమాలు చూసి సినిమాల్లో డైలాగులు, ఇప్పుడు సినిమా చూసిన తర్వాత సినిమా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది జనాల మీద, నా మీద ఉంది, నా మీద ప్రభావితం ఉంది. సినిమాలో హీరోలు చాలా ప్రోగ్రెసివ్గా మాట్లాడతారు కదా, ఇంటికి వచ్చి ఆ డైలాగులన్నీ వేసేవాడిని నేను. మా అమ్మ నన్ను ముట్టికాయలు వేస్తూ ఉండేది అనమాట. ఆ డైలాగులన్నీ టీవీ ముందు అద్దం ముందు నుంచుని చెప్తుండేవాడిని. మాకు చిత్రమాల అని ఒక క్యాసెట్లు ఉండే, అంటే మాది లారీ ఫీల్డ్ అనమాట మా ఫ్యామిలీ. సో మా అన్నయ్య వాళ్ళు కానీ ఫాదర్ డాడీ వాళ్ళు కానీ ఎప్పుడైనా డ్యూటీ మీద వెళ్ళినప్పుడు వాళ్ళ కాలక్షేపానికి ఈ అప్పట్లో దాబాలు, ఇప్పుడు దొరకట్లేదు అవి ఎక్కడ కూడా, ఇప్పుడు నేను చాలా ట్రై చేసే కానీ దొరకట్లేదు. అప్పట్లో దాబాలు బయట బడ్డీ కొట్లు సిగరెట్ల షాపుల్లో చిత్రమాల క్యాసెట్లు అని ఉంటాయి, సినిమా పేరు ఉంటుంది. అదేంటంటే సినిమా విజువల్ ఉండదు, ఎండ్ టు ఎండ్ డైలాగ్స్ ఉంటాయి, ఫుల్ ఆడియో ఉంటుంది. సో అది మా అన్నయ్యలు కొనేసి ఒక ట్రిప్లో 2-3 కొనుక్కుని ఆ ట్రిప్ అయిపోయిన తర్వాత వచ్చి ఆ క్యాసెట్ ఇంట్లో పెట్టేవాళ్ళు. సో ఆ ఇంట్లో మళ్ళీ నేను థియేటర్లో చూసిన సినిమాలని మళ్ళీ పెట్టుకుని చిరంజీవి గారి సినిమాలు అన్ని సినిమాలు అనమాట, ఇంకా ఆ లేని సినిమా తీసుకొచ్చి అక్కడ పెట్టి ఆ డైలాగులు అద్దం ముందు అంటే బేసిక్లీ నాకు ఆ ప్రోగ్రెసివ్ థాట్స్ దట్ మై హీరోస్ టోల్డ్ మీ, ఐ టుక్ దెమ్ వెరీ సీరియస్లీ అనమాట. అండ్ ఐ యూస్ టు, సో నేను అలా డైలాగులు వేసినప్పుడు ఇట్లా వెక్కిరించిన మా అమ్మ, ఏడిపించిన మా అమ్మ, ఇప్పుడు కొద్దో గొప్ప నా వంతు నేను కాంట్రిబ్యూట్ చేసినందుకు షీఈస్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్. So that's interesting because most of the guests that come here, when we ask them who are your early influences, they say their father, right, was interested in movies and got them into movies. For you, it is the other way around, that it's your mother that got you into movies. Yeah, I'll tell you, my mom almost watched a matinee a day for 20 years. అంటే ఏముంది అంటే ఎలా అంటే అంటే పొద్దున్నే డ్యూటీకి క్యారేజ్లో కట్టేసి హోమ్ మేకర్స్ మా మమ్మీ పిన్ని అత్తయ్య వీళ్ళందరూ చుట్టుపక్కల. సో హోమ్ మేకర్స్ కదా వీళ్ళు, వాళ్ళకి టైం వాళ్ళకి 11 వరకు, మార్నింగ్ 4 నుంచి 11 వరకు మెయిన్ పని అంతా అయిపోయిన తర్వాత మా పిన్ని వీళ్ళందరూ కలిసి మ్యాట్నీకి సినిమాకి వెళ్ళేవాళ్ళు అనమాట. సో అట్లాగా 20 సంవత్సరాలు దాదాపుగా సినిమాలు. అయితే నేను చాలా ఫన్నీ ఇన్సిడెంట్స్ ఉంటాయి. తొలి ప్రేమ సినిమా మొదటి రోజు చూసారు ఇల్లు, మళ్ళీ 100వ రోజు, జనరల్లీ 100వ రోజు తొలి ప్రేమ సినిమా 100th డే అని చెప్పి సెలబ్రేషన్స్ జరిగినాయి బాగా. సెలబ్రేషన్ జరిగితే ఎవరు వెళ్తారు?
ఈ కుర్రకారు వీళ్ళంతా Fans. ఫ్యాన్స్ వీళ్ళందరూ మా అమ్మ పిన్ని వీళ్ళందరూ కూడా అందరూ 100 రోజంట చూడాలని చెప్పేసి తొలి ప్రేమ సినిమాకి వెళ్ళి కూర్చుని తిరిగి వచ్చి వాళ్ళందరూ గుడ్డలిప్ప తీసేసి చొక్కాలిప్ప తీసేసి ఒకటే పాడు అసలు ఏంటిది ఇది అని చెప్పేసి ఒక గంట సేపు మళ్ళీ నసగటం. సో దిస్ ఫన్. సో అలాగే సినిమా వైపు మా మదర్ డెఫినెట్లీ కొంత బీజం పడింది. ఆ ఇష్టం పెరిగింది. తర్వాత తను ఏ రోజు నన్ను ఆపలేదు సినిమా చూస్తాను. జనరల్గా నేను మామూలుగా ఆంథ్రోపాలజికల్ థింగ్ ఏంటంటే నేను జనరల్గా అప్పుడప్పుడు ఎవరినైనా కలిసినప్పుడు ఎస్పెషలీ ఇట్లాగా వెనకబడిన ప్రాంతాలకు వెళ్ళినప్పుడు లేదంటే అప్రెస్డ్ కమ్యూనిటీస్లో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళని సినిమాలు చూడనివ్వరు. సినిమా చూడటం అనేది తప్పు. ఓకే. ఎందుకనేది లేటర్ ఆన్ ఆంథ్రోపాలజికలీ ఆలోచిస్తే రీసెర్చ్ చేస్తే మాట్లాడితే తెలిసింది ఏంటంటే బికాజ్ సినిమాలోకి వెళ్తే వాళ్ళు తక్కువగా చూపిస్తుంటారు. సో అంటే నా పిల్లలు కూడా వెళ్ళి సినిమాలకి వెళ్ళి చూసి రియాలిటీ తెలియకూడదు, మనకి ఇలా చిన్న చూపు చూస్తారనే విషయం తెలియకూడదు అని చెప్పేసి చూడనిచ్చేవాళ్ళు కాదు. ఓకే. కానీ నాకు ఇది ఇప్పుడు మామూలుగా జస్ట్ జ్ఞాపకం వచ్చింది కూడా చెప్తున్నా. కానీ నాకు ఏ రోజు ఆ ప్రాబ్లం లేదు. నేను సినిమాకి వెళ్తా అంటే అది ఒక పాపంలో ఎప్పుడు చూడలేదు. చిన్న వయసు నుంచి కూడా సినిమాకి పంపించేవాళ్ళు. బికాజ్ దే నో దట్ ఐ వోంట్ బికమ్ లైక్ వాళ్ళ దీని మీద వాళ్ళకి ఇది ఉందన్నమాట. సో అలాగా సినిమాకి ఎప్పుడు నాకు ప్రాబ్లం రాదు. అయితే ఫిలాసాఫికల్లీ ఆర్ ఆలోచన పరంగా ఎవ్రీథింగ్ దట్ మై డాడ్ ఫీడెడ్ ఇన్ మై హెడ్ బిఫోర్ హీ పాస్డ్ అవే వెన్ ఐ వాస్ 10 ఆల్ దట్ ఆర్ నౌ అవి పెరిగి పెద్దవయ్యి ఆ బీజాలన్నీ దట్స్ వాట్ దట్స్ హౌ ఐఎమ్ సీయింగ్ వరల్డ్. లైక్ ఐఎమ్ సీయింగ్ ది వరల్డ్ త్రూ హిస్ ఐస్ అనమాట. ఓకే. Now I should tell you this story of Care of Kancharapalam and our common friend Santo. Yeah. సో శాంటో ఆల్రెడీ నాకు చెప్పాడు వెంకటేష్ మహానాడు వస్తున్నాడు అండ్ వాడు సినిమా వస్తుంది, ఇట్ విల్ షేక్ ఎవ్రీథింగ్ అప్ అండ్ ఐఎమ్ అ స్కెప్టిక్ అనమాట. సో ఐఎమ్ లైక్ హౌ మెనీ వీ హ్యావ్ హర్డ్ లైక్ దిస్ అండ్ ఆల్ ఆఫ్ దట్. సో ఐ డెంట్ టేక్ ఇట్ సీరియస్లీ. But then me and Sandesh Johnny, he's also stand-up comedian, we went to the theater, right? But you also there? No, with we us? were there. Okay, we both In had- Orbit, yeah. In Orbit, yeah. In Orbit. And when the twist, I mean, I don't want to give it away if you haven't watched Care of Kancharapalam. I think it is I one of the think, greatest అందరూ Telugu movies చూసారు ever కదా. made. I mean, I'll go so far as to say. థ్యాంక్ యూ. ఐ థింక్ చాలా మంది కవర్ అయిపోయింది, కవర్ చేస్తారు అందరూ. Cover చేస్తారు. Yeah. But the final twist. Yeah, when the twist came, and Santo had told me also there is a twist coming. Yeah. So I generally watch out for the twist, anamata. Yeah. Right? So only 2 movies in my life I could not guess the twist. One is David Fincher's 7 and one is Care of Kancharapalam. And I am not even exaggerating. A twist vachinappudu you could hear an audible gasp. Ani. Yeah. Ante that was what, like, even when I talk about it I feel something, man. Look at this. Like, it was just, I mean, seeing your movie made all of us, at least me and Santosh, feel like, hey man, it is possible to make a movie. It does not need to be in those commercial spectrum lo. So I mean, thank you for making that movie. It was just so beautiful and so soft and sensitive and so moving. It was, I remember Bharadwaj Rangan's review of it where he said that in Eric Segal's Love Story, he says that to love is to never say sorry. But Venkatesh Maha changes that definition, and to love means to slip a condom silently when the woman says that her mother died of AIDS. It means to buy a quarter because you know the person likes it. It was just so beautiful, ma. I can't even like explain how it was. I'm sorry for making. I thought it will be a fun this thing, but I just thought I should let you know this. But I think thank you for letting me yeah. know. But there is an interesting story. I don't know how comfortable you are sharing all of that, but you leave home at 16. And I heard this from Santo actually about you, that you leave home at 16 and then you just go on to become a filmmaker, and then you just do whatever. Like, you have slept in railway platforms and just done like manual labor or something like that. Yeah. So are you comfortable sharing all of it? Firstly, I don't want Yeah, this I don't to... have any problem. Let's share it funnily. Yeah. Please, let's not leave the tone of the Yeah. సో బయటకు వచ్చాను. బయటకు వచ్చి కొద్ది రోజులు అటు అంటే కొంచెం అంటే నాకు చిన్నప్పటి నుంచి వన్ గుడ్ థింగ్ ఏంటంటే మై డాడ్ ఆర్ లైక్ మై బ్రదర్స్ ఒకటి అలవాటు చేశారనమాట. నేను సినిమాకి వెళ్ళాలంటే కొంత వయసు వచ్చిన తర్వాత మా అమ్మ స్పేస్ మారిపోయింది. మా అన్నయ్య వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయినప్పుడు సినిమాకి వెళ్ళాలి అంటే 50 రూపాయలు. అప్పటికి ఇద్దరం వెళ్ళాలి ఖచ్చితంగా, నాతో పాటు ఎవడో ఒకటి. సో 50 రూపాయలు ఇవ్వాలి మా అన్నయ్య. సో మా అన్నయ్య ఇచ్చేవాడు. ఎట్లా ఇచ్చేవాడు అంటే మాకు
లారీస్ ఉన్నాయి కదా, సో లారీస్లో లోడ్ వస్తుంది అనమాట, కొన్ని బస్తాలు అవి మొయ్యాల్సిన టైం వస్తుంది అప్పుడు. సో మా అన్నయ్య ఏం చేసాడంటే ఇట్లాగా వేరియస్ టైమ్స్లో ఇలాగా బస్తాలు నాతో మోయించాడు. అంటే ఐఎమ్ ద కూలీ ఇన్ ద హౌస్, ఎవ్రీథింగ్ దట్, అంటే మా అన్నయ్యని బస్ స్టాండ్లో దించాలంటే ఒకటే ఓలా ఊబర్ అని నువ్వే పాలేరు అంతే. సో అయితే వీటన్నిటిని అకౌంట్ చేసి దసరాకి ఇట్లాగా స్లోగా ఒక 50 రూపాయలు ఇచ్చాడు. అదిగో ఇవన్నీ చేసావు కదా అప్పుడు 50 రూపాయలు. సో అట్లా ఏంటంటే మనకి ఏదైనా కావాలి అంటే మనం ఖచ్చితంగా ఎఫర్ట్స్ పెట్టాలి అనేది ఎక్కడో చిన్నప్పటి నుంచి మా ఫాదర్ కూడా అదే చేసేవాళ్ళు, మా అన్నయ్యలు కూడా అదే చేశారు. అది ఎక్కడో ఉండింది చిన్నప్పటి నుంచి. ఐ నెవర్ ఏంటంటే ఇన్హిబిషన్ ఏం లేదు. ఒక పని చేసుకుని బతకడానికి, ఒక పని చేసి నాకు కావాల్సిన కోసం కొంత పని చేయడానికి ఆ ఇన్హిబిషన్ ఎప్పుడు లేదు. సో అయితే బయటకు వచ్చాము. బయటకు వచ్చిన తర్వాత 4 years ఫస్ట్ నేను విజయవాడలోనే చాలా, ఇప్పుడు మీరు చెప్పినట్టు బస్ స్టాండ్లో పడుకోవటం, కృష్ణా నదిలో స్నానం చేయటం, చిన్న చిన్న ఉద్యోగాలు. అంటే అప్పుడు ఏమైనా అంటే ఏముండేదా, ఆర్ యువర్ జస్ట్ లైక్ ఐ సినిమాల్లోకి వెళ్ళాలి అంతే. నాకు 7th క్లాస్ నుంచి సినిమాల్లోకి వెళ్ళాలి. ఓకే. అయ్యో దానికన్నా ముందు నేను 10th క్లాస్లో ఉన్నప్పటి నుంచే ఇక్కడికి వచ్చి ఆడిషన్స్ ఇచ్చి మోసపోతుండేవాడిని. సో ఈ వసుంధర పేపర్లో నటీనటులు కావాలను అని పేరు అడ్రస్ ఇది వేసేవాళ్ళు అనమాట, నెంబర్ వేసేవాళ్ళు. సో నెంబర్ ఫోన్ చేసి సార్ నేను వస్తున్నానని చెప్పేసి వెళ్ళి ఫోటోస్, మా అమ్మని గీ పెట్టి గోల పెట్టి ఫోటోలు అవి దిగి స్టూడియోలోకి వెళ్ళి అసలు వింత వింత పోజులతో ఫోటోలు దిగి, సో అవి పట్టుకుని ఆ ఫోటోస్ ఉన్నాయా ఎక్కడైనా? లాస్ట్ సెట్ అయితే కొంచెం ప్రిజర్వ్ చేశాను, ఎప్పుడైనా ఇస్తాను నేను మీకు. సో వింత వింత పోజులతో ఫోటోలు దిగి మా అమ్మ మొత్తుకునేది, నీకు ఎవడిస్తాడు రా, మనకి ఎవడిస్తాడు, మన దగ్గర డబ్బు లేదు అది ఇది అని చెప్పేసి. అంటే ఉదయ్ కిరణ్ అవ్వలేదా, నితిన్ అవ్వలేదా, నేను అలాగే ఉన్నానుగా, బాగానే ఉన్నాను, నేను ఇస్తారని చెప్పేసి ఇలా గొడవ చేసి 500 మొత్తానికి తీసుకుని వెళ్ళేవాడిని. మా మమ్మీ కూడా 2-3 సార్లు ఇచ్చింది. తర్వాత నుంచి ఇరగదీసేది అడిగితే, ఎందుకంటే నువ్వు 2-3 సార్లు ఇచ్చా, నువ్వు హీరో అవ్వలేదు, నేను ఇవ్వను ఇంకా. ఎక్స్పెక్టేషన్స్ కూడా అలా ఉంటాయి కదా. 500 ఇచ్చానంటే నువ్వు అక్కడ హీరో అయి రావాలి అంతే. ఆడిషన్కి వెళ్తున్నా, నువ్వు ఎక్కడో సరిగ్గా చేయట్లేదు, అందుకే నీకు వాళ్ళు హీరో ఛాన్స్ ఇవ్వట్లేదు అని చెప్పేసి అనేది మా. సో అట్లా ఇంటర్మీడియట్కి వచ్చేసరికి ఇంకా ఎలా జరిగిద్ది అంటే, ఇక్కడికి వస్తే అక్కడ ఒక ఇలాగే ఉంటుంది, ఇలాగ ఒక ఆఫీస్ ఉంటుంది. అంటే మరి ఇంత పాష్గా గదులు నార్మల్గా మన దిల్సుఖ్ నగర్లోను, పంజాగుట్టలో ఒక ఫేమస్ బిల్డింగ్ అపార్ట్మెంట్స్ ఇప్పటికీ ఉంది, దానికి 2-3 సార్లు వచ్చాను నేను. సో ఇలాగే ఒక ఫ్లాట్ తీసుకుని మొదలు పెడతారు, ఆడిషన్ చేస్తారు. అబ్బా అసలు నెక్స్ట్ చిరంజీవి నువ్వే అంటే ఇలాగలా అసలు ఇంత టాలెంట్ ఉండి నువ్వు ఏం చేస్తున్నావు, ఇట్లుంటాయి ఈ డైలాగులు. అంటే సినిమాల్లో నేను చూసి ఆశ్చర్యపోతుండేవాడిని. ఇప్పుడు నేను ఇంతే సినిమా, లేదంటే ఇట్లా మన ఖడ్గం సినిమా చూసి అయితే అసలు దట్స్ వన్ ఆఫ్ మై మోస్ట్ రిలేటబుల్ అండ్ ఫేవరెట్ ఫిల్మ్స్ అనమాట. సో అయితే నేను ఎలా ఉంటుందా ఊరికి వెళ్ళి సినిమాలో ఇలా చెప్తారేమో అని, కానీ నిజంగా ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ అయింది నాకు. అస్సలు నువ్వే నెక్స్ట్, ఇది అంత బాగుంది. కెమెరాకి కూడా నువ్వు నచ్చేసావు, కెమెరా కూడా నేను బాగా చూస్తున్నాడు, ఫోటోజెనిక్ అనేవాళ్ళు. ఆ ఫోటోజెనిక్ అంటే అర్థమైంది కదా, ఓకే పెద్ద బిరుదే తెచ్చాడు అనుకునేవాడు నేను. కానీ సో ఇట్లాగా కాకపోతే ఇఫ్ యూ డోంట్ మైండ్ మీ ఇంటరప్టింగ్, ఆ టైంలో ఆడిషన్స్ ఎలా ఉండేవి అంటే, డిడ్ యూ హ్యావ్ అ మోనోలాగ్, డిడ్ యూ హ్యావ్ అ సీన్? సినిమా సీన్లు, ఏదో ఒక సినిమా సీన్లు చేయమనేవాళ్ళు. ఓకే. ఇప్పుడు మనం అంటే ఇప్పటికే స్క్రిప్ట్ ఇచ్చి ఆడిషన్ అనేది లేదు అసలుకి. కరెక్ట్. సో అప్పుడైతే సినిమా సీన్లే ఇంకా అసలు. మనం అందులో మన చిత్రమాల బ్యాచ్ కదా, ఎర్రగా తీసేవాళ్ళం, ఓకే రోల్. సో అలా చేసేవాళ్ళం మనోడు. అయితే ప్రతి చోట ఇదే జరిగేది. అంత బాగుంది, అద్భుతంగా ఉంది, కెమెరా ఫోటోజెనిక్, అసలు ఇంత బాగున్నామంటే ఇది అని అంతా అయిపోయిన తర్వాత కెమెరా నీకు బాగా యాక్ట్ చేస్తున్నావు కానీ కెమెరాకి యాక్ట్ చేయటం రాదు. అది నేర్చుకోవడానికి జస్ట్ ఒక 3 months కోర్సు, తర్వాత సినిమా షూటింగ్ స్టార్ట్ అవుద్ది, నేను ఇంకా నువ్వే హీరోవి అనేవాళ్ళు. సో ఓకే సార్ నేర్చుకుంటా అనేవాడిని. ఐఎమ్ ఓపెన్ ఫర్ ఇట్. అదే ఆ కోర్సుకి 4,500, అప్పట్లో 3,500 అన్న ఏజ్ పెరిగే కొద్ది నెంబర్ 4,500, 5,000 అయింది. సో ఇట్లాగా చాలా మోసపోయాను. మా అమ్మ ఇంకా ఇవ్వటం మానేసింది. సో దానికి ఏం చేసేవాడిని, స్క్రీన్ ప్రింటింగ్ కంపెనీలు ఉంటాయి కదా, స్క్రీన్ ప్రింటింగ్ కొట్లు ఉంటాయి కదా, సో ఆ స్క్రీన్ ప్రింటింగ్ వాళ్ళకి వెళ్ళి నేను మీకు 4 ఆర్డర్లు తెచ్చి పెడతాను, నాకు ఒక 500 ఇవ్వండి అని చెప్పి 4 ఆర్డర్లు తీసుకొచ్చి స్క్రీన్ ప్రింటింగ్ ఆర్డర్లు, విజిటింగ్ కార్డులకి ఆ 500 పట్టుకుని వచ్చేవాడిని. రావటం ఇలా మోసపోవటం, 200, 250 మిగిలేయి. అక్కడ ఇక్కడ పంజాగుట్లో A1 రెస్టారెంట్ అని ఉంటుంది. మనకి బిర్యానీ అంటే ఇంట్లో మనకు అంత తెలియదు. విజయవాడ మిర్యాలగూడలో
బిర్యానీ అంటే ఏముంది అప్పట్లో మనకి అంత వివరం లేదు కదా. అవునవును. ఇంట్లో చేసిన పొలావే బిర్యానీ అనుకుంటాం, కొబ్బరన్న బిర్యానీ మనకి. కరెక్ట్. సో అక్కడ A1లో బిర్యానీ తినేసి బయలుదేరి వెళ్ళిపోయాడు. ఇది అప్పుడు కథ. సో దిస్ ఇస్ హౌ ఇట్ స్టార్టెడ్. అయితే ఇంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత అందరూ భయపెట్టేవాళ్ళు. అంటే అస్సలు చాలా తక్కువ మందికి చెప్పేవాడు, ఎందుకంటే చెప్పగానే హేళన చేసేవాళ్ళు. సినిమాలంట, ఈడి మగానికి ఈడి సినిమాలంట, అవును, డిస్కరేజ్ చేస్తారు. అసలు టూ మచ్. అసలు ఇంకా విజయవాడ ఈజ్ యాక్చువల్లీ కన్జర్వేటివ్ సొసైటీ ఆల్సో, వెరీ కన్జర్వేటివ్ సొసైటీ ఆల్సో. సో చాలా భయపెట్టేవాళ్ళు. నువ్వు వెళ్తే చాలామంది అంటే లైక్ ఐ డోంట్ నో వాట్ వర్డ్స్ వీ కెన్ యూజ్ హియర్. చాలామంది ఏమంటారు, You can use any molest words here. చేస్తారు, ఇట్లా చాలా భయపెట్టేవాళ్ళు. అబ్బో మనకి ఎందుకు లేరా ఇంత టార్చర్ ఇప్పుడు అని. సో నేనేం చేశాను, మీసాలు గడ్డలు వచ్చేంత వరకు మనం హైదరాబాద్ వెళ్ళకూడదు అని ఫిక్స్ అయ్యి ఉద్యోగాలు చేసుకుంటూ ఇట్లాగే ఆ బస్ స్టాండ్లో ఉండి ఇంకా ఎలా పడితే అలా కొంతకాలం ఫ్రెండ్స్లో స్పీకర్ గారు ఒక నెల రోజులు స్పీకర్ గారు నన్ను భరించాడు వాళ్ళ ఇంట్లో. స్పీకర్ స్పీకర్ మ్యూజిక్ డైరెక్టర్. సో అప్పుడు నా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ వాడు. Okay. స్పీకర్ నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. ఓకే. సో ఇంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత కొంతకాలం స్పీకర్ వాళ్ళ అమ్మ నాన్నగారు లైక్ దే యూస్ టు యునో టేక్ కేర్ ఆఫ్ మీ, సలహాలు ఇస్తుండేవాళ్ళు ఇలా ఉండొచ్చు. తర్వాత అలాగా కాలయాపన చేస్తూ రోజు ఒకటే పని, గీకడం. రావాలి వస్తాయని. అప్పుడు ఇడు పెద్దోడు, వీడికి మనం ఏం చేయకూడదు అనే ఒక భయం ఉంటుందని చెప్పేసి నా థాట్ అదనమాట. సో రోజు గీయటం, ఉద్యోగాలు చేసుకోవటం, ఇట్లాగా చాలా చాలా ఉద్యోగాలు. సెక్యూరిటీ గార్డ్, కోటక్ మహీంద్రా సెక్యూరిటీ గార్డ్ నుంచి ఇక చాలా బార్లో అటెండర్గా. సో ఇంక చాలా అదే ఒక పెద్ద ఎపిసోడ్ చేయాలి దాని మీద. సో అయితే అది అయిన తర్వాత ఫైనల్లీ 20 yearsకి వచ్చాను. అండ్ కొంచెం నా దీంట్లో కూడా జాబ్ చేసే దీంట్లో కూడా కొంచెం పెరుగుతూ వచ్చాను. ఒక ఫస్ట్ సొల్యూషన్స్ అని ఒక బీపీఓలో వర్క్ చేస్తూ నిదానంగా ఇంగ్లీష్ నేర్చుకుని బీపీఓలో పనిచేయటం మొదలు. That was the era of call centers. So I used to work in Vodafone customer care. Hey, I worked in Reliance customer care. How many times did you guys call me and bullied me, like, Yeah, scolded yeah. me? సో అట్లాగా మొత్తానికి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే ఇమ్మీడియట్గా దిగిపోయారు, ఫోటోలు పట్టుకుని ఇంకా తిరుగుడే. సో తిరుగుతున్న టైంలో ఎక్కడికి వెళ్ళినా కూడా అద్భుత అనేదే వినేది, కానీ అవకాశం వచ్చేది కాదు. సో ఇలా కాదు, కష్టపడాల్సి వస్తుందని ఇక్కడ అపోలో హెల్త్ స్ట్రీట్లో జాబ్ చేస్తూ, ఒక కేపీఓ అనమాట. సో దాంట్లో జాబ్ చేస్తూ ప్రయత్నాలు మొదలుపెట్టి ఒక సినిమా సెట్కి వెళ్ళాను. సినిమా సెట్కి వెళ్ళేసరికి ఒక సినిమాలో మొత్తానికి ఒక పక్కనే అంటే అన్ని సీన్లలో పక్కన ఒకటి ఉంటాడు కదా హీరోలు హాస్టల్ రూమ్స్లో, అట్లా అలాగా ఆ గ్యాంగ్లో ఒకటి వచ్చింది. 45 days ఆఫ్ షూట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 3 months. ఓకే. రోజు ఆఫీస్కి వెళ్ళి త్వరగా లాగిన్ కంప్లీట్ చేసుకుని ఆ టైంకి అడ్జస్ట్ అవుతూ ఇక్కడ నేనేదో బాధలు పడి చేస్తుండేవాడిని. కానీ దట్ టుక్ మీ అనమాట. ఇంకా ఆ సెట్ అంటే అక్కడ వాతావరణం ఇంకా నన్ను వశపరుచుకుంది. ఇంకా నేను ఉద్యోగం చేయలేకపోతున్నా. సో ఇక ఒక ఫైన్ డే మానేసి ఉద్యోగం ఎప్స్కాండ్ అంటే మా టీం లీడరే, నీకు దండం పెడతా, నువ్వు నా స్కోర్ ఉంటా జరగొడుతున్నావు, మానే అంటే ఓకే నోటీస్ పీరియడ్ చేసి మానేస్తా అంటే వద్దు ఈ రోజు మనిషి అట్రిషన్ రేట్ని తట్టుకోగలను కానీ నీ టార్చర్ నేను తట్టుకోలేకపోతా. సో నన్ను మానేమంటే ఓకే తీసి జేబులో పెట్టుకుని వచ్చేసాను. అప్పటికి కృష్ణనగర్లో కొంచెం వివరాలు సేకరిస్తూ ఉంటాం కదా, సో జరుగుతుంది. కృష్ణనగర్ వచ్చి చూస్తే ఇక్కడ ఒక బండిలోకి ట్రక్లోకి మనుషులు ఎక్కిస్తున్నారు. కరెక్ట్. సో మనుషులు అవుట్సైడ్ మంగా టిఫిన్ సెంటర్, మంగా టిఫిన్ సెంటర్ కన్నా కొంచెం ముందు ఇంద్రనగర్ గడ్డ. ఇప్పుడు మనకి 7 acres ఉంది కదా, అప్పుడు 7 acres లేదు, అప్పుడు అది ఫారెస్ట్. డౌన్ కింద 7 acres. 7 acres ఆ రోడ్ చివర ట్రక్లో ఎక్కిస్తుంటే ఎక్కడికన్నా నన్ను ఎక్కడికి వెళ్తున్నారన్నా నేను క్యూరియాసిటీతో అడిగితే పవన్ కళ్యాణ్ సెట్కి, పవన్ కళ్యాణ్ సినిమా సెట్కి సెట్ బాయ్స్ అంటే నేను కూడా రావచ్చా అన్నాను. అంటే నాకేంటి కుతూహలం, అక్కడికి వెళ్ళి ఏం జరుగుతుందో చూడొచ్చు, ఇవన్నీ అబ్జర్వ్ చేయొచ్చు, ఇది అనమాట. సో 150 ఇస్తాను అన్నాడు. సరే అయితే ఓకే అన్న అని చెప్పి లిటరల్లీ మనోడు నా అవతారం కూడా చూడలే, 150 ఇస్తా అన్నాడు. సరే ఎక్కమన్నాను. సరే అంటే వాళ్ళ ఆలోచన ఏంటంటే ఈ సినిమాల్లో పనిచేసే వాళ్ళందరూ కొంచెం టిప్ టాప్గానే, సినిమాలో యాక్టర్ అవ్వాలనుకునే అవకాశాల కోసం తిరుగుతున్న వాళ్ళు కొంచెం టిప్ టాప్గానే ఉంటారు.
సో ఈడు కూడా అదే రకం, ఈడు ఆఫీస్ నుంచి వచ్చాడు, వీళ్ళు వాళ్ళు మనకి హిస్టరీ తెలియదు కదా, మన హిస్టరీ 150 ఇస్తే ఎక్కితే ఎక్కువ అని చెప్పేసి అంటే సరే అని చెప్పి ఇన్షర్ట్ తీసి ఆ ట్రక్ ఎక్కా. అలా దట్స్ హౌ ఐ ల్యాండెడ్ ఇన్ కెమెరామ్యాన్ గంగతో రాంబాబు. నో దట్స్ హౌ ఐ ల్యాండెడ్ ఇన్ తీన్మార్ సెట్. 2011 అది. 2 years ప్రయత్నించగా ఇంక ఉద్యోగం మానేసి ఇంకా దిగిపోయాను అనమాట. తీన్మార్ సెట్ సెటిల్ ఐ ప్రౌడ్లీ సేదాడు. తీన్మార్ పవన్ కళ్యాణ్ సినిమాకి పనిచేశాను నేను. పవన్ కళ్యాణ్ సినిమాకి పనిచేశాను. తర్వాత బద్రీనాథ్ అని ఇట్లా చాలా బిగ్ బడ్జెట్ మూవీస్ ఓన్లీ. ఆల్ బిగ్ బడ్జెట్. యూ గివ్ మీ ఆర్ట్ డైరెక్షన్, ఐ నెయిల్ ఇట్. సో అట్లాగా మొదలైంది. ఓకే. బట్ యూ వాంటెడ్ టు బి అన్ అంటే యాక్టర్ అవుదామని వచ్చినావు. అంటే నాకు చిన్నప్పటి నుంచి సినిమాలని చాలా అన్ని రకాలుగానే ఇష్టం. ఓకే, చిన్నప్పుడే కథలు రాసి మా అమ్మని సాగొడుతుండే. అమ్మ ఇట్లా ఉంటుంది, గాడ్జిల్లా వస్తుంది, మా అమ్మ చచ్చిపోతుండేది, వీడికి ఏమైపోయింది, వీడు ఏమైపోతాడో అనుకుంటూ ఉండేది. సో అర్ధరాత్రి పూట కరెంటు పోతే లిటరల్లీ పడుకున్నోడిని ఇంకా కదిలితే ఒళ్ళో పెట్టుకుని మా మమ్మీ జో కొట్టేది అనమాట. జో కొడుతున్నప్పుడు సడన్గా కళ్ళు తెరిచి, అమ్మ ఆస్ట్రేలియాలో ఇంకా గాడ్జిల్లాస్ ఉంటాయంట. ఇప్పుడు మన హీరో ఉద్యోగం చేయటానికి ఆస్ట్రేలియా వెళ్తాడు, అక్కడ గాడ్జిల్లా వస్తుంది సిటీలోకి. ఇట్లా లిటరలీ దట్ వాజ్ మై లైఫ్. సో యా, వేర్ వర్ వి? యూ యాక్చువల్లీ ఆస్క్డ్ సంథింగ్. తీన్మార్ సెట్. That was the first time you made it. Then from then అక్కడ బద్రీనాథ్ అవన్నీ ఎన్ని చేసాము. సో దట్స్ వాట్. You wanted to become an actor అని. యాక్టర్. సో బేసిక్లీ ఇలా కథలు చెప్తుండేవాడిని, పాటలు సేమ్ ట్యూన్కి వేరే లిరిక్స్ రాస్తాం, ఇట్లాంటివి చేస్తున్నాను. కానీ ఏంటంటే యాక్టింగ్ యాక్చువల్లీ దట్స్ వాట్ ఐ బిలీవ్డ్ ఐఎమ్ క్యాపబుల్ ఆఫ్ ఇన్స్టాంట్లీ అని దానికోసం ప్రయత్నించాను. కానీ డెస్టినీ డిసైడెడ్ సంథింగ్ ఎల్స్. So the story of Care of Kancharapalam, it came to you, but I think by the time it got released, it was a gap of like 2-3 years, I think, that you struggled to make the movie. Or no, the moment మేము స్టార్ట్ చేసిన దగ్గర నుంచి రిలీజ్ అయ్యే టైంకి 2 years 1 month అనమాట. 2 years 1 month. Okay, from conceptualization to release. From pre-production to release. Conceptualization it took 2 to 3 months of my time in Kancharapalam. Okay. దాని తర్వాత మొదలుపెట్టిన దగ్గర నుంచి ప్రీ-ప్రొడక్షన్ మొదలుపెట్టిన రిలీజ్కి 2 years 1 month పట్టింది. Okay. Cool. So here's my next question. So your second movie, Uma Maheshwar Ugra Rupasya, I actually Mahesh Yudda Pratikaram was my favorite Malayalam movie of all time. And now it's been replaced by Kumbalangi Nights. Oh yeah, that's right. But our time that was my favorite Malayalam movie. So when I heard that Venkatesh Maha is going to make it, I'm like, fuck, why? You know, why would you touch a movie? Because I felt that movie was very pure. Like even amidst Malayalam movies lo kuda adoka indie Malayalam movie la untadi. Yeah. So but then I was a little skeptical, and I remember asking you first question. I had gone to a party at your place. By the way, you should go to a Venkatesh Maha party. It is the wildest shit. Like you come only if you can dance. Yeah, only if you can dance. And the funny thing is, I thought you will be discussing all like, you know, French new wave cinema and all. Yeah. It is mass. That's what I grew up on, right? Yeah. So I remember my first question to you was, who is doing Shobin's role? Right? And you were like Suhas. I'm like, okay, chalo. You know, but I'll tell you this. I mean, I'm sorry if you're fans of Mahesh Yudda Pratikaram. I enjoyed your movie more than that. Oh my God, yeah, thanks. And as in, maybe I could connect. Shared this with Dilish Potan. Because maybe it was the nativity of it, and also I felt like you brought in a certain commercial beauty to that movie. Right? So that was Uma Maheshwar Ugra Rupasya, which you directly released on Netflix, I remember, during the pandemic. Yes, yeah. Right? So how was that experience? I mean, did Care of Kancharapalam change your life? Like, did it make it easier to make your second movie, or is the struggle just the same all through? So yeah, it was probably both, I should say. ఎందుకంటే కంచపాలెం తర్వాత ద కైండ్ ఆఫ్ అప్రిషియేషన్ వీ హ్యావ్ రిసీవ్డ్ అండ్ ఆల్, ఇట్ వాజ్ అవుట్ స్టాండింగ్. ఎవ్రీవన్ నోస్ దట్. అందరూ అడ్వాన్సెస్ ఇవ్వడానికి ఇట్లా అంటే నాకు ఎందుకో తీసుకోవడానికి భయం వేసేది డబ్బుని. ఇప్పుడు ఆ డబ్బు ముట్టుకుంటే నేను ఆ డబ్బు కోసం ఆ డబ్బుకి పని చేయాలని చెప్పేసి భయం వేసేది అనమాట.
I think that's a middle class thing. A little fear of too much money, maybe. యా ఫియర్ ఆఫ్ టూ మచ్ మనీ సో ఒక మిడిల్ క్లాస్ నుంచో బిలో మిడిల్ క్లాస్ వర్కింగ్ క్లాస్ ఎనీథింగ్ అదర్ దెన్ అబవ్ మిడిల్ క్లాస్ అంటే దానికన్నా కింద నుంచి వచ్చిన అందరికీ కూడా ఒక ఇంపోస్టర్ సిండ్రోమ్ వచ్చేస్తుంది వెన్ వీ డూ సంథింగ్ వెన్ వీ ఒక అచీవ్ సంథింగ్ కదా ఓ ఇదంతా నేనేనా ఇదంతా నాకే జరుగుతుందా నేనే చేసేసాను ఇదంతా Do I deserve this? ఎందుకంటే మనకి చిన్నప్పటి నుంచి కష్టపడటం పెద్ద కొత్త ఏం కాదు నేను కాబట్టి ఈ కష్టం కూడా అసలు మనం ఇక్కడ దాకా జర్నీ చేసే దాంట్లో ప్రాసెస్లో మనకి అదేం కొత్తగా అనిపించదు నేను ఇంత కష్టపడిపోతున్నాను నేను ఇంత పీకేస్తున్నాను ఫీలింగ్ ఏమి ఉండదు కానీ నిజంగా ఏదైనా అచీవ్ చేసినప్పుడు ఇంత ఈజీగా అయిపోయింది ఏంటని వస్తుంది అంటే నేను 9 years కష్టపడ్డా అంటే చాలా వేరియస్ పనులు చేసాం మాటలు పడ్డాను దెబ్బలు తిన్నాను తన్నులు కూడా తిన్నా నేను సెట్ బాయ్గా చేసినప్పుడు For what though? అంటే ఏం లేదు ఏమన్నా వాళ్ళకి అంటే వాళ్ళ ఫ్రస్ట్రేషన్ ఎలా ఉంటుందో తెలిసిందే కదా ఇప్పుడు మనం టెక్నీషియన్స్గా పని చేస్తున్నాం కదా మన ఫ్రస్ట్రేషన్ ఎట్లా ఉంటుందో తెలిసిందే కదా మనం కొట్టము కొంతమంది కొడతారు అంతే డెప్ప మీద అని ఇట్లా వేస్తారు సో అట్లాంటివి కూడా జరిగినాయి ఇవన్నీ ఏంటంటే ఏం కొత్త కాదు మనకి ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం అందులో మనం సినిమా వాజ్ నాట్ మై ఫస్ట్ జాబ్ ఐ డిడ్ మెనీ అదర్ జాబ్స్ I got bullied there also. I'm used to bosses and their bullies and their frustration and everything. So this never bothered me at all. But అయ్యింది ఇదేంటి అది ఏదైతే అచీవ్ చేసామో దట్ ఈస్ రిజల్ట్ ఆఫ్ ఆల్ దట్ స్ట్రగుల్ వి టుక్ అనేది మనకు అసలు అర్థమే కాదు చాలా రోజులు. సో ఆ ఇంపాస్టర్ సిండ్రోమ్ ఉంటుంది అది ఒక పక్క అయితే రెండో పక్క ఏంటంటే ఈ భయాలు ఉంటాయి మిడిల్ క్లాస్లో ఏంటంటే సరే ఇంతవరకు ఏదో చేసేసావు కానీ ఇక్కడి నుంచి జాగ్రత్తగా ఉండాలి నువ్వు అసలు ఇది అది ఇది అది ఇది అది అని అసలు టూ మెనీ వేస్ నుంచి టూ మెనీ థింగ్స్ నా బుర్రలోకి వెళ్ళిపోతుండే. సో అసలు డబ్బులు అవి తీసుకునేవాడిని కాదు. ఇంకేంటంటే ఇండిపెండెంట్గా మొదలు పెట్టాము, ఆడియన్స్ మనల్ని అంగీకరించారు, ఈ పద్ధతిని ఈ స్టైల్ని అంగీకరించారు. ఓకే ఏం చేసుకున్నా సొంతగా చేసుకుందాం నిదానంగా మేబీ 1 step ఎట్ ఎ టైం. రేపు కొన్నాళ్ళకి మనం నిజంగా అంటే ఆ స్పేస్కి వెళ్తామేమో. మేబీ ఇప్పుడు ఇన్స్టెంట్గా మనం ధనికులం అయిపోవాల్సిన అవసరం లేదు. ఇన్స్టెంట్గా అందరూ మన గురించి మాట్లాడారు. నిదానంగా ఒక్కొక్క సినిమా మనం చెప్పాలనుకున్న కథలు చెప్పుకుంటూ వెళ్దాం అని చెప్పి ఆ టైంలో మేము ఇండిపెండెంట్గా ఆ ఫిల్మ్ని స్టార్ట్ చేసాం ఉమామహేశ్వర గురు. ఇంతలో శోభు గారు ఫస్ట్ నుంచి స్క్రీనింగ్ చూసిన దగ్గర నుంచి కంచరపాలెం ఆయన ఎక్కడ కనపడినా కూడా ఎప్పుడు చెప్తున్నావు కదా అనేవాళ్ళు. ఆ రకంగా అనుకోకుండా శోభు గారు మేము తారసపడ్డాం. పడి ఆయన ఏం చేస్తున్నా అని చెప్పేసి అంటే పలానా చేస్తున్నా అంటే యా వీ వుడ్ లైక్ టు కొలాబరేట్ విత్ యూ గైస్ అంటే విల్ మేక్ దిస్ ఫిల్మ్ టుగెదర్. స్టార్ట్ అయింది ప్రాజెక్టు, చేసేసాం. ఉగ్రబస్సుతో ఉన్న ఒకే ఒక్క డిసప్పాయింట్మెంట్ నాకేంటంటే కోవిడ్ చాలా కారణాలకి కోవిడ్ రాకుండా ఉండాల్సిందే. నా వరకు నా పర్సనల్గా ఆ కారణాల్లో ఉగ్రబస్సు కూడా ఒకటి. ఓకే, మనుషులు చనిపోయారు, చాలా ఇబ్బంది పడ్డాము అందరం, ఇవన్నీ ముఖ్యమైన కారణాలు. నా వరకు నా ప్రపంచంలో ఉమామహేశ్వర ఉగ్రబస్సు కూడా ఒక కారణం. ఈ కారణానికి కూడా కోవిడ్ రాకుండా ఉండాల్సిందని చెప్పేసి నేను చాలాసార్లు అనుకుంటా. ఎంతోమంది సార్ కమర్షియల్ సినిమా సార్ అసలు మేము స్క్రీన్ మీద చూస్తుంటే అసలు అదిరిపోయేదని, అది ఎప్పుడు కూడా నాకు అది చాలా పొడుస్తుండేది అనమాట. సో దట్స్ ద ఎక్స్పీరియన్స్ విత్ అంటే పోస్ట్ కంచరపాలెం. ఒక పక్క ఇంపాస్టర్ సిండ్రోమ్, ఇంకోటి ఏంటంటే మనమేమి నెలల మనకి ఇంత డబ్బంటూ ఏమి ఉండదు. అండ్ రెండోది ఏంటంటే స్లోలీ ఐ స్టార్టెడ్ అండర్స్టాండింగ్ ది స్పేస్ మోర్. కంచరపాలెం తర్వాత వీ హ్యావ్ టు స్పెండ్ మోర్ ఇన్ ఆర్డర్ టు ప్లేస్ అవర్ సెల్ఫ్ in front of more people. In front of more people. Okay. ఐ డింట్ అండర్స్టాండ్. అది అర్థం చేసుకోవడానికి నాకు ఇప్పుడు కంచరపాలెం తర్వాత అది ఏం జరుగుతుంది అని క్షుణ్ణంగా అర్థం చేసుకోవడానికి అది ఎలా వర్క్ అవుతుంది అనేది ఆల్మోస్ట్ ఈ లాస్ట్ 5 years కూడా కంచరపాలెం తర్వాత నాకు హెల్ప్ చేసినాయి అనమాట. సో దీస్ మెనీ అంటే బిఫోర్ కంచరపాలెం వాజ్ డిఫరెంట్. ఆఫ్టర్ కంచరపాలెం అంటే నిదానంగా ఆ ఇంపోస్టర్ సిండ్రోమ్ని వదిలించుకోవటానికి ఎస్ నేను చేసే ఇది ఐ డన్ ఇట్, ఓకే ఐ మేడ్ దిస్ ఫిల్మ్స్ అని గట్టిగా చాటి చెప్పటానికి ఆ ధైర్యము ఆ అలవాటు రావడానికి 5 ఏళ్ళు పట్టింది. ఓకే, కానీ ఈ ఐడియా ఆఫ్ మన ఉమామహేశ్వర గురుపస్య అది కోవిడ్ ముందే వచ్చిందా?
అప్పుడు థియేటర్కే వెళ్దామని అనుకున్నారా లేకపోతే అనౌన్స్ కూడా అయిపోయింది కదా థియేటర్కల్ రిలీజ్. మేము ప్రమోషన్ అప్పుడే స్టార్ట్ చేసాం. April 17th ఉగ్ర రూపసి రిలీజ్, March 17th 18th మనకి ఇది ఫస్ట్ ఫిలిం, వన్ ఆఫ్ ద ఫస్ట్ ఫిలిమ్స్ ఇన్ కోవిడ్ లాక్డౌన్ లో రిలీజ్ అయింది ఆన్ ఇట్స్ ద ఫస్ట్ ఫిల్మ్ ఇన్ కోవిడ్ అండ్ ఇట్ వాస్ ఫస్ట్ OTT లో అప్రిషియేషన్ బాగా పొందిన సినిమా. అవునవును. But what a it did good and I mean like నా పర్సనల్గా నాకు కొంత ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ ఎప్పుడు ఉంటుంది. ఎందుకంటే మనం ఆ డార్క్ రూమ్స్లో సినిమా చూసే కదా ఫిల్మ్ మేకర్స్ అవ్వాలనుకుంది. అలా చూస్తూ నేను కూడా ఎప్పటికైనా నా కథలు ఇక్కడ చెప్తానండి, correct. అక్కడికి వెళ్ళినప్పుడు కొంచెం బాధ ఉంటుంది. Yeah. No, but it was a beautiful movie. I mean, you did complete justice to it. And you retained like the poetic nature of that movie, man, which I completely loved. And I that loved... old man. Yeah, the old man. Who gives him the tips on photography. And I love... ఒక పాపులర్ నానుడి ఉందన్నమాట తెలుగులో. ఏంటంటే తెలుగులో సాహిత్యం, మోస్ట్ ఆఫ్ ద సాహిత్యం ఈజ్ అనువాద సాహిత్యం. అంటే వేరే భాష ట్రాన్స్లేషన్, వేరే లాంగ్వేజెస్ లో రాసినటువంటి లిటరేచర్ ని ట్రాన్స్లేట్ చేసిన లిటరేచరే ఎక్కువ తెలుగులో. ఓకే. ఒరిజినల్ లిటరేచర్ తక్కువ. ఓకే. ఉంది, డెఫినెట్లీ ఉంది. కేశవరెడ్డి గారు ఉన్నారు, చాలా మంది ఉన్నారు, కానీ ఒరిజినల్ లిటరేచర్ తక్కువ. ఎందుకంటే ఒరిజినల్ ఐడియాస్ కొంచెం అంతగా అంటే అంతగా ఇమ్మీడియట్గా వ్యాలిడేషన్ ఇచ్చి ఒక కళాకారుడికి, ఒక ఆర్టిస్ట్కి ఇమీడియట్గా దానికి సపోర్ట్ రాదు. సో ట్రాన్స్లేటెడ్ లిటరేచరే ఎక్కువ. సో దాంట్లో ఒక మాట ఉంది, వెన్ యూ సెడ్ ఆ పోయిటరీని బాగా క్యాప్చర్ చేసినప్పుడు నాకు ఇది జస్ట్ చెప్పాలనిపిస్తుంది. సో కథలని అనువదించడం చాలా చాలా సులభం, ఉత్తమం. కవితని అనువదించడం అసాధ్యం అని చెప్పేసి అన్నారు. సో వెన్ యూ సెడ్ దట్ ఐ ఫెల్ట్ లైక్ అసాధ్యాన్ని సాధ్యం చేశాను. No, I loved Uma Maheshwara Guru Rupasya. And then you make Martin Luther King, right? Which released a few weeks, I can say, a few weeks before the elections. Was that planned? No, actually Martin Luther King was released, it was ready in March, April, first beginning weeks. Okay. And we were actually thinking of going in May. But మనకు తెలిసిందే కదా ఇప్పుడు ఒక మోడరేట్ బడ్జెట్ ఫిల్మ్స్ ఆర్ లైక్ కంపారిటివ్లీ స్మాల్ ఫిల్మ్స్ రిలేటివ్లీ వీటికి రిలీజ్ డేట్ రావాలంటే చాలా అదొక హజల్ అయిపోయింది కదా. ఇట్స్ లైక్ చాలా కష్టంగా ఉంది. అంటే ఇప్పుడు మనం పెద్ద సినిమాతో పాటు దిగితే అసలు అంటే మొత్తం అసలు కనపడకుండా పోతాం. లేదు, రిలీజ్ డేట్స్ దొరికే రిలీజ్ డేట్స్ ఏమో లాభదాయకమైన రిలీజ్ డేట్స్ కాదు, అంటే ప్రాఫిటబుల్ రిలీజ్ డేట్స్ కావు. ఇట్లాంటివి కొన్ని ఇట్లాంటి చాలా రీజన్స్ వెనక ముందు ఆలోచించుకుంటూ ఆల్మోస్ట్ ఏప్రిల్లో తయారైపోయిన సినిమాకి. యూ జస్ట్ ఇమాజిన్, దీనివల్ల ఏమవుతుందంటే ప్రొడక్షన్ హౌస్లో నాకు కూడా ఐ హ్యావ్ టు సస్టైన్ ఆల్ మై టీమ్ ఫర్ ద నెక్స్ట్ till it releases. I have to pay everything. So idanతా కూడా additional burden. So idanతా తీసుకుంటూ finally it was Why Not Studios idea and they decided upon releasing it on October 27th. In fact మా మీటింగ్ అయిపోయింది October 27th అనే ఫిక్స్ అయిపోయాం మేము. ఇంకా మేము పోస్టర్లు రెడీ చేస్తున్నాం డేట్ వేసి అనౌన్స్మెంట్కి. ఈ లోపల 29th 30th ఎలక్షన్స్ అని చెప్పేసి అప్పుడు అందరూ అంటాం మొదలు పెట్టారు, అబ్బా రైట్ టైమింగ్. కానీ మాకు ముందే డిసైడ్ అయిపోయిన దానికి అది ఇంకా యూనివర్స్ కన్స్పైర్డ్ అనమాట. అండ్ జస్ట్ లైక్ వన్ క్రాఫ్ట్ రిలేటెడ్ క్వశ్చన్, ఐ ఫైండ్ లైక్ యూ ఎక్స్ట్రాక్ట్ some of my favorite performances from some people. Like I love how you work with Naresh, for example, like senior Naresh. Because both in Uma Maheshwara Ugra Rupasya and in Martin Luther King, he is not the typical, because he does a certain kind of role, the friendly father role, which he can do in his sleep, right? He can. But you extract like such funny performances from these guys. Like I feel like there is a certain natural style of acting that you get from your actors. Whereas you yourself grew up giving the auditions of all these 90s movies. So what is it that you like, is there a pitch? Is there some sort of a instruction that you have for your actors? Or? Yeah.
See, I take the credit of directing actors in Uma Maheshwara Guru Prasad, but the credit of directing actors in Martin Luther King goes to Pooja, totally. అయితే వన్ థింగ్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్డ్ అండ్ ఆల్సో యూనో కలిసి పనిచేస్తున్నాం అంటే సిమిలర్ ఐడియాస్ కూడా ఉంటాయి కదా, సిమిలర్గా ఆలోచిస్తాం, అప్పుడే సింక్ అవుతాం కదా. సో పూజ ఆల్సో బిలీవ్స్ దట్ అండ్ మోస్ట్ ఆఫ్ లైక్ మా స్టూడెంట్స్కి కానీ లేదంటే ప్రాడజీ పీపుల్ హూ వర్క్ విత్ జూనియర్స్ వీళ్ళందరికీ కూడా చెప్పేది ఏంటంటే, ఇప్పుడు వెస్ట్రన్ ఫిల్మ్స్, ఎస్ ఫిల్మ్ స్టార్టెడ్ ఇన్ ద వెస్ట్, సినిమా అనేది మొదలైంది అక్కడే మొదలైంది, వెస్ట్లో మొదలైంది. అయితే మనం ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మనం ఏదో ఒక లెవెల్లో ఖచ్చితంగా వెస్ట్ నుంచి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాం ఫిల్మ్ మేకింగ్ పరంగా. సో వాట్ హ్యాపెన్స్ ఈజ్ ఒక పాయింట్కి ఏమైపోయిందంటే వెస్ట్ నుంచి ఇన్ఫ్లుయెన్స్ ఏమైపోయిందంటే ద టెక్నికల్ ఇన్ఫ్లుయెన్స్, రెడ్ కలర్ లైటింగ్లో, కెమెరా షాట్స్లో, లేదంటే ఇంకొంత అయితే మన కల్చర్ డైల్యూట్ అయిపోయి కొన్ని స్టోరీస్లోకి వెస్ట్రన్ కల్చర్ని, ఫర్ ఎగ్జాంపుల్ థ్రిల్లర్ అన్నామంటే నా దృష్టిలో బెస్ట్ థ్రిల్లర్ వాజ్ April 1 విడుదల, బికాస్ ఇట్స్ కల్చరలీ వెరీ రూటెడ్ అండ్ హియర్ ఎస్ ఇట్ హ్యాపెండ్ ఇన్ మై తెలుగు స్పేస్, లైక్ నా ఊర్లలోనే జరిగిందని అంటుంటా. సో అట్లాంటి ఇంకా చాలా ఉండే ఉండొచ్చు. ఆ కల్చరల్ అడాప్టేషన్, కల్చరల్లీ కూడా అడాప్ట్ చేయడం మొదలు పెట్టాం, ఇన్ఫ్లుయెన్స్ అయిపోవడం మొదలు పెట్టాం. So what I took from Western films with whatever exposure that I have from world cinema తో ఉన్న ఎక్స్పోజర్తో నేను తీసుకుంది ఏంటంటే authenticity. So they are staying true to their culture and we have to stay true to our culture. And what is that shows that authenticity? One, production design. Two, the biggest production design in any cinema is casting. I also feel casting is part of production design, because we design those faces, we design everything. It goes into a lot of designing goes into. So these are the things that are missing. అని చెప్పి ఫ్రమ్ ద బిగినింగ్ కంచపాలన చేసినప్పటి నుంచి కూడా, అంటే అప్పుడు నా దగ్గర ఉన్న రిసోర్సెస్లో నేను ఏదైతే, అందుకని నేను ప్రొడక్షన్ డిజైన్ చేయలేను కాబట్టి డైరెక్ట్గా డిజైన్లోకి ప్రొడక్షన్ తీసుకెళ్ళా. సో అలాగా మొదటి నుంచి దట్ ఈస్ వాట్ ఐ టుక్ ఫ్రమ్ వెస్ట్. సో దట్ ఈస్ వాట్ మై టీమ్ మెంబర్ పూజ, వెన్ షీ డైరెక్టెడ్, షీ ఈజ్ ఆల్సో విత్ ద సేమ్ థాట్ ప్రాసెస్ అండ్ షీ ట్రై టు, అండ్ క్యారెక్టర్స్ పర్ఫార్మెన్సెస్ ఇవన్నీ కూడా ఆ పాత్ర ఆ ప్రదేశంలో ఉంటే ఎలా. ఫర్ ఎగ్జాంపుల్ పూజ వెంట్ టు ప్రకాశం డిస్ట్రిక్ట్, వి ప్లేస్ ద ఫిల్మ్ ఇన్ ప్రకాశం డిస్ట్రిక్ట్, వన్ ఆఫ్ ద ప్రకాశం డిస్ట్రిక్ట్లో కూడా కొంచెం రిసోర్స్ లెస్, చాలా తక్కువ రిసోర్సెస్ ఉన్నటువంటి ప్రాంతంలో రియల్ లొకేషన్లోకి వెళ్ళి తీయాలి, ఈ సమస్యలు ఉన్న లొకేషన్లోకి తీయాలని అక్కడికి వెళ్ళి తీసాం. సో బిఫోర్ దట్ పూజ వెంట్ ఆఫ్ టు దట్ ప్లేస్, తిరిగి అక్కడ మనుషులు వాళ్ళ బిహేవియర్స్ అన్నీ చూసుకుని అక్కడ ప్లేస్ చేస్తున్నాం కదా, మెలువ అది మెయిన్ కదా. సో చూసుకుని అబ్జర్వ్ చేసి అప్పుడు దెన్ నరేష్ గారు సర్ప్రైజ్డ్ అస్ అనమాట. ద మూమెంట్ సార్ ఆయనకు గ్రూప్ వచ్చే టైంలో వాట్ నేనేమి అడుగుతాను, ఏమేమి కోరుకుంటాను అనేది ఆయనకు తెలుసు. ఆయన ఎప్పుడైనా పార్టీల్లో అట్లా ఏడిపిస్తుంటారు కూడా, ఈయన ఉన్నాడా ఈయన అని సంథింగ్ ఇట్లా నాకు సరదాగా నన్ను ఏడిపిస్తుంటారు అనమాట. సో ఈ సినిమా చేస్తున్నాం అనగానే ఆయన మండేలో చూసి మనం ఇంకా యాడ్ చేద్దాం ఈ పాత్రకి అని చెప్పేసి హీ పుట్ లాడ్ ఆఫ్ ఎఫర్ట్ అక్కడ కనపడిన దానికి చాలా ఎఫర్ట్ ఆయన కూడా పెట్టారు. అండ్ పూజ ఆల్సో డైరెక్టెడ్ ద యాక్టర్స్ వెరీ వెల్ అనమాట. సో ఇట్ వాస్ పాసిబుల్. సో దట్స్ వాట్ ఐ టేక్ ఫ్రమ్ వెస్టర్న్ సినిమా, ద అథెంటిసిటీ, ది కల్చర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఒకటి ఇప్పుడు నో కంట్రీ ఫర్ వరల్డ్ మెన్ ఉన్నారు కదా. సో ఇఫ్ వీ గెట్ ఇన్ఫ్లుయెన్స్ ఫ్రమ్ నో కంట్రీ ఫర్ వరల్డ్ మెన్, మనం దాన్ని తీసుకెళ్ళి ఎలాగో మొత్తానికి ఎర్రటి కొండలు కొంచెం అట్లాంటి ప్లేస్కి తీసుకెళ్ళి ఆ టక్కే వేస్తాం, ఆ ప్యాంట్లు టక్కు వేస్తాం, గన్నే పెట్టడానికి కోబాయ్ హ్యాట్ తీసుకురావడానికి ట్రై చేస్తాం. ఇట్ ఈస్ కల్చర్. వెస్ట్లో పల్లెటూరులో కూడా బట్టలు అలాగే వేసుకుంటారు అలా అని చెప్పి ఇక్కడ 40 డిగ్రీ హీట్ లో లెదర్ జాకెట్ సో దట్ ఐ థింక్ వీ హ్యావ్ టు కస్టమైజ్. అది ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఆర్టిస్టిక్ చాయిస్ ఉంటుంది, క్రియేటివ్ చాయిస్ ఉంటుంది. బట్ మై క్రియేటివ్ చాయిస్ ఇస్ టు బ్రింగ్ దట్ ఆథెంటిసిటీ అన్నమాట. వాట్ ఎవర్
ఇఫ్ ఐ మేక్ ఎ మిలియనర్స్ ఫిల్మ్ ఆర్ లైక్ నా మర్మాను అని ఒక సినిమా, ఇట్స్ అన్ అరిస్టోక్రాటిక్ స్టోరీ. సో ఐ విల్ బ్రింగ్, ఐ మీన్ లైక్ ఐఎమ్ ట్రయింగ్, డెఫినెట్లీ నాకున్న రిసోర్సెస్లో ఐ విల్ ట్రై టు బ్రింగ్ ద మోస్ట్ అథెంటిక్ అరిస్టోక్రాటిక్ the of southern India. Yeah. Okay. So the other interesting thing is, even when you were 2 films old, you set up a writer's room, Yeah. which was remarkable. I mean, like you should be extremely proud of that because you publicly announced. And అంటే చాలా మందికి ఉంటాయి writer's room, but they only keep their friends and relatives. But you did a public sort of almost like a competitive exam అది. Only a paper leak అవ్వలేదు. Yeah. But you called for people who like to write and you set up a writer's room. It's called Writers Right? Right Club. Right Club. Yeah. Yeah. WRITE RIGHT, correct. Right Club, which has 5 writers. Yeah, right now we have 5 writers. Second workshop కూడా అయింది, అసెస్మెంట్ జరుగుతుంది. అయితే ఎందుకో ఈ సెకండ్ వర్క్షాప్ జరిగినప్పుడు ఫస్ట్ వర్క్షాప్లో ఐ సీన్ ఎవ్రీ వన్ 100 people వచ్చారు, 104 people ఫస్ట్ వర్క్షాప్. 104 people were there to learn, just learn. ఈడేం చెప్తాడు నేను కాజేస్తా వీడి దగ్గర నుంచి అనే ఒక ఇది. ఎందుకు సెకండ్ వర్క్షాప్లో చూసినప్పుడు ఐ డెంట్ ఫీల్ దట్ 156 people వచ్చారు ఈసారి. ఐ డెంట్ ఫీల్ దట్, లైక్ వెరీ ఫ్యూ, ప్రాబబ్లీ ఒక 20% ఆఫ్ ద పీపుల్ హూ టర్న్ 20 to 30% ఆఫ్ పీపుల్ హూ టర్న్డ్ అప్ దేర్ వర్ లైక్ దట్. ఆ ఎనర్జీ, నేను ఇది దగ్గర నుంచి దొంగలించేస్తా ఇది నాలెడ్జ్ అంతా. మిగతా వాళ్ళంతా కూడా నా ఎబిలిటీస్ని ప్రశ్నించడానికి, లేదంటే నా ఏం చెప్తావు ఇప్పుడు చెప్పు చూద్దాం అన్న ఈ టైప్లో వచ్చారనమాట. అప్పటికి నేను కంటైన్ చేసా, ఆ బిహేవియర్ని కంటైన్ చేసి చెప్పాల్సిన 30 మందికి, అంటే ఆ 30% పీపుల్ అయినా కూడా ఎవరైతే శ్రద్ధగా వింటున్నారో వాళ్ళకి వెళ్ళడానికి పూజ ఫస్ట్ డే, పూజని యాక్చువల్లీ ఎక్కువ ఇబ్బంది పెట్టారు. ఐ డోంట్ నో, లైక్ దట్స్ అ వియర్డ్ బిహేవియర్ వెన్ అ ఉమెన్ టాక్ సంథింగ్ ఆర్ లైక్ టేక్స్ ద సెంటర్ స్టేజ్. ఒక క్రీపీనెస్ వచ్చేస్తుంది జనం. అవునవును, ఈవెన్ ఇన్ స్టాండప్ కామెడీ దట్ ఇస్ ట్రూ. అంటే ఫీమేల్ కామిక్ వచ్చింది అనుకో, దే విల్ బి లైక్ వెన్ షుడ్ ఐ లాఫ్, అంటే దర్ ఇస్ దట్ జడ్జ్మెంట్ ఐ ఫీల్. అంటే క్వశ్చన్స్ అన్ని ఇక ఎలా అంటే సెషన్ జరగకుండా సూట్ చిరాకైన క్వశ్చన్, నీ ఎబిలిటీ అంటే అక్కడ టీచర్ చెప్తుంది. ఆమె 2 years అన్నపూర్ణలో స్క్రీన్ ప్లే ప్రొఫెసర్గా కూడా పనిచేశారు. 4 years గ్రాడ్యుయేషన్ చేసి వచ్చిన వ్యక్తి, ఎంతో కొంత నీకు తెలిసిన దాని మీద ఒక మెట్టు ఎక్కువ తెలుసు కదా. సో నేను అందరికీ చెప్తాను, ఈసారి కూడా చెప్పా, కానీ అది వెన్ యూ గో ఇన్ టు అ రూమ్ టు లెర్న్ సంథింగ్, యూ హ్యావ్ టు జీరో డౌన్ ఎవ్రీథింగ్ దట్ యు నో ఇన్ దట్ సబ్జెక్ట్ అండ్ సిట్ దేర్. అండ్ వీళ్ళు ఏం చెప్తున్నారు, వీటన్నిటిలో ఇంటికి వెళ్ళిన తర్వాత నువ్వు అసెస్ చేసుకుని నీకేం ఉపయోగపడుతుందో అదే తీసుకుంటావు, నీకేం ఉపయోగపడుతుందో అదే ఉపయోగపడుతుంది నీకు. బట్ అదే సెకండ్ వర్క్షాప్ కొంచెం ఇదే అసెస్మెంట్ కూడా, అందుకనే ఏంటంటే కొంచెం టఫ్ అవుతుంది. మేము ఒక లిటరలీ క్వశ్చన్ ఒకటి పంపిస్తాం, దానికి ఫస్ట్ స్లో చిన్న 1 lineతో స్టార్ట్ అయ్యి చాలా ఒక 3 pages 4 pages స్టోరీ దాకా కూడా వెళ్తుంది అనమాట అసెస్మెంట్. ఇట్ టేక్స్ 6 months ఆఫ్ ఎఫర్ట్స్. అంటే ఎట్లా అంటే ఇక పొద్దున్న రాత్రి మేము చదువుతూ కూర్చోవాలి, వాళ్ళు ఏం పంపించిన అంతమంది అన్ని పంపించాలంటే రైట్ పీపుల్ని సెలెక్ట్ చేయాలి, పిక్ చేయాలి దాంట్లో. సో ఈసారి ఎందుకు ఐఎమ్ డిసప్పాయింటెడ్ విత్ ద అంటే ఆన్సర్స్ దే గేవ్. లైక్ ఐ ఫెల్ట్ లైక్ దట్ ఎవరైతే మెజారిటీ ఆఫ్ పర్సంటేజ్ ఏంటి అని వచ్చిన వాళ్ళు, లేదంటే ఏం చెప్తా చూద్దాం వీడు, లేదంటే మా క్యాపబిలిటీస్ని క్వశ్చన్ చేయడానికి వచ్చిన వాళ్ళు, ఆ క్వశ్చన్స్ దానివల్ల ఎంత ఇబ్బంది పడ్డారు, డ్యామేజ్ అయింది అనేది నాకు ఆ ఆన్సర్స్లో తెలుస్తుంది అనమాట. ఇట్స్ వెరీ చాలా ట్రిక్కీగా అడుగుతాం ఒక క్వశ్చన్, కొంతమంది చాలా బాగా చెప్పారు. ఇప్పుడు ఆ అసెస్మెంటే నడుస్తుంది, కానీ మాకు ట్రిక్కీ పొజిషన్లో పడ్డాం మేము ఇప్పుడు. అండ్ వీ కాంట్ జస్ట్ బ్రింగ్ ద టాప్ 5 people. We also have to find those people who will contribute to the Telugu cinema or Telugu literature in the future. So that's our And ఇది కాకుండా you also started Mahanaya Production House. Mahayana Production House. Nice. Whatever you're getting from cinema, you're putting it back into cinema. That's all I'm doing it right now. Doing and అంటే ఏం చేయగలం నిజం చెప్పాలంటే, ఇప్పుడు నాకు తెలీదు ఇంకేం చేయాలో. సో ఐ జస్ట్ నాకు ఇంకేం చేయాలో తెలీదు. నేను యాజ్ వి వర్ టాకింగ్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాం. ఒక పాత అనుకున్నాం, ఆ పాతలో దిగాం.
ఇంకేం చేయండి, రియల్ ఎస్టేట్ మీద పెట్టినా. ఇప్పుడు రియల్ ఎస్టేట్ పెడితే అది నాకు కొత్త వ్యాపారం అవుతుంది, మళ్ళీ ఫస్ట్ నుంచి నేను స్క్రాచ్ నుంచి మొదలు పెట్టాలి. కరెక్ట్. నాకు తెలిసిన వృత్తిలోనే నేను ఓకే సంపాదించిందండి, ఎందుకు నేను యాక్టింగ్ చేస్తుంటా, యాక్టింగ్ గిగ్స్ చేస్తున్నప్పుడు కూడా ఆ డబ్బులు కూడా తీసుకెళ్ళి కంపెనీలోనే పెడతా. ఎవ్రీథింగ్ ఐ పుట్ ఇన్ కంపెనీ. నాకు అవసరమైనప్పుడు నేను కంపెనీ నుంచి ఏమైనా తీసుకుంటాను. సో దట్స్ హౌ ఐఎమ్ డూయింగ్ ఎవ్రీథింగ్. లెట్స్ సీ హౌ మచ్ ఐ కెన్ బిల్డ్. ఒక క్యూరియస్ క్వశ్చన్. సో 2 movies యు ఆర్ ఆల్రెడీ నువ్వు చేసేసినావు. సో నీకు ఆల్రెడీ ఎంత క్రెడిబిలిటీ ఎంత ఉంది కదా. సో ఇప్పుడు మర్మానువుకి మళ్ళీ యూ వెంట్ ఫర్ క్రౌడ్ ఫండింగ్ కదా. సో అంటే ఆల్రెడీ లైక్ యాజ్ అన్ ఆడియన్స్ హూజ్ మీ ఆల్సో బై ద వే, నేను కో ప్రొడ్యూసర్ ఫర్ మర్మానువు, 1,000 కాంట్రిబ్యూట్ చేసిన. థ్యాంక్ యూ. త్వరలో మీ అందరికి నేను రీచ్ అవుట్ అవ్వబోతున్నా. సో ఐ ఫీల్ ప్రౌడ్, లైక్ ఏం చేస్తున్నారు అంటే నేను కో ప్రొడ్యూసింగ్ మూవీ అని చెప్తాను నీతోటి. సో బట్ యాజ్ అంటే అప్పుడు వచ్చిన థాట్ ఏంటంటే ఆల్రెడీ 2 movies క్రెడిట్ ఉంది కదా తనకి. క్రౌడ్ ఫండింగ్ వెళ్తే ఎంతమంది విల్ కమ్ ఫార్వర్డ్ టు గివ్ యూ మనీ. నీకు ఆల్రెడీ నువ్వు అనుకుంటే లైక్ ఒక ప్రొడ్యూసర్ క్యాన్ బిలీవ్ ఇన్ యూ అండ్ ఒక వాట్ ఎవర్ 10 crores ఆర్ హౌ మచ్ ఇస్ నీడెడ్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది కదా. యా ఉంది సంతోష్. కాకపోతే దిస్ బిజినెస్ వర్క్స్ ఇన్ అ వెరీ డిఫరెంట్ వే. ఆడియన్స్కి తెలిసిన దానికన్నా అసలు ఏమాత్రం అంటే ప్రస్తుతానికి ఇంకా కిండర్ గార్టెన్లో ఉన్నారు ఆడియన్స్. ఇక్కడ జరుగుతుంది ఏంటి అని తెలియటానికి. సో అది ఏం జరుగుతుంది, అసలు బిజినెస్ ఎలా జరుగుతుందని తెలియడానికి జస్ట్ త్రూ సోషల్ మీడియా దే కెన్ నెవర్ అండర్స్టాండ్, ఆర్ త్రూ ఇంటర్నెట్ నాలెడ్జ్తో కూడా అర్థం చేసుకోలేరు. ఎందుకంటే ఎవ్రీథింగ్ దట్స్ ప్రెజెంటెడ్ ఓవర్ దేర్ ఆర్ presented in a proper organized way. ఓకే, ఇక్కడ జరిగేది వేరే, ప్రపంచం వేరేలా ఉంది. సో ఇక్కడ జరిగే యాక్చువల్ బిజినెస్ వేరే. పెడతారు, నాకు ప్రొడ్యూసర్స్ రెడీగా ఉన్నారు. ఓకే, దే వుడ్ లవ్ టు కొలాబరేట్ విత్ మీ, డూ ప్రాజెక్ట్స్. ఒక ప్రొడ్యూసర్ అయితే లైక్ నేను త్వరలోనే చెప్తా, ఆ సినిమా మొదలయ్యి ఆ సినిమా పూర్తయిన రోజున నేను ఆ ప్రొడ్యూసర్ పేరు కూడా చెప్తాను. నైస్. ఆ ప్రొడ్యూసర్ అయితే ఆయన నాతో 10 నెలలు తిరిగారు ఈ కథ పట్టుకుని. 15 నెరేషన్స్ ఇచ్చాను నేను ఆ ప్రొడ్యూసర్. సో ప్రతి నెరేషన్కి ఆయన వచ్చేవాళ్ళు, బికాజ్ హీ లైక్స్ మై నెరేషన్. వన్ థింగ్ అది నాకు ఆయన నోటమెంట్ చెప్పారు. రెండోది ఏంటంటే ఈ చాలా కేర్ఫుల్గా వాళ్ళకి ఏమైనా క్వశ్చన్స్ ఏమన్నా కూడా చెప్పడానికి అంత అంత పర్ఫెక్ట్గా చేసుకుంటూ నెరేషన్స్ ఇచ్చుకుంటూ వెళ్తున్నాం. కానీ ఏంటంటే మ్యాండేట్స్ ఆర్ డిఫరెంట్. The mandates of today's these times are very different, and everyone wants to be very for the bad lack of better word, larger than life. అవును. కానీ లార్జర్ దాన్ లైఫ్ ఈజ్ నాట్ ఆల్రెడీ సెట్ ఎగ్జాంపుల్స్ కాదు. రాజమౌళి గారి సినిమాలు సెట్ చేశారు కదా, అదే ఇమేజ్ని మీరు క్రియేట్ చేస్తే మీరు లార్జర్ దెన్ లైఫ్ అవ్వలేరు ఎప్పటికీ. ఎందుకంటే రాజమౌళి గారు ఓన్లీ కెన్ ఎక్సెల్ ఇన్ దట్ పర్టికులర్ స్పేస్, రైట్? ఆర్ ఇంకొక సుకుమార్ గారు కెన్ ఓన్లీ ఎక్సెల్ ఇన్ హిజ్ ఓన్ స్పేస్. యూ హ్యావ్ టు క్రియేట్ ఆర్ దేర్ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారు, ప్రభాస్ ఆర్. సో ఇక్కడ ఏంటంటే మ్యాండేట్స్ చాలా మారిపోతున్నాయి అనమాట. సో మ్యాండేట్స్ చాలా ఫిక్సేటెడ్గా ఉన్నాయి అనమాట. ఇక మనం కొత్త తరహాలో, నేను కొత్తగానే చెప్పాలనుకుంటున్నాను, కొత్త కథలే చెప్పాలనుకుంటున్నాను. సో ఈ తరహాలో చెప్పినప్పుడు ఏంటంటే దీంట్లో అది ఉంది, మీరు కోరుకునేది ఉంది అన్నా కూడా ఒక్కొక్కసారి అర్థం కాదు. They can't see that because it's not the same image. Correct. It's a one-dimensional image of commercial cinema, I think. Yeah, అందులోనూ మనం అనువాద సాహిత్యం నుంచి వచ్చాం కదా, అందులో ఎక్కువ అడాప్టెడ్ లిటరేచరే కదా. సో అడాప్టేషన్ అనేది అలవాటు అయిపోయింది మనకి. సో ఐఎమ్ జస్ట్ కిడింగ్, దిస్ ఇస్ ఆల్ లైక్ రేపు పొద్దున ఎవరైనా దీన్ని అనవసరంగా అడాప్ట్ చేసినా కూడా ఇప్పుడే చెప్తున్నా, మీరు చేయండి ఫర్ ఫన్ సేక్, బట్ దిస్ ఇస్ వాట్ యూ డోంట్ నో. సో ఈ మ్యాండేట్స్ ఇవన్నీ ఫిక్సేటెడ్గా ఉండటం వల్ల ఆయన కొంతమందికి డబుల్ రెమ్యునరేషన్ ఇస్తాను కూడా అన్నారు. సో ప్రొడ్యూసర్ అంత సచ్ అ ప్యాషనెట్ ప్రొడ్యూసర్ ఐఎమ్ సో ప్యాషనెట్ టు టెల్ దిస్ స్టోరీ టు ద ఆడియన్స్. ఇట్ ఈస్ జస్ట్ దట్ మిగతా అన్ని సెట్ అవుతారు. సో ఆ టైంలో ఏంటంటే నేను ఆగలేను కదా, నేను బువ్వ తినాలిగా. సో నన్ను నమ్ముకున్న టీం మెంబర్స్, ఆఫీసు, స్టాఫ్, ఇవన్నిటికీ నేను కూడా. అందుకనే ఈవెన్ రీమేక్స్, వై రీమేక్స్ అంటే నేను అనుకుంటున్న కథలకి టైం పడుతుంది, దాని యాక్సెప్టెన్స్కి, దాని మెటీరియలైజేషన్కి. కానీ అలా అని నేను ఎవరో నా జీవితాన్ని, నా ఎదుగుదలని, నా ఎవ్రీ డేని, నా టైంని ఎవరో చేతుల్లో పెట్టేసేసి అని వెయిట్ చేయలేం కదా.
సో అందుకని నా చేతిలో నాకు ఎదురొచ్చిన అవకాశాలు ఏవైతే ఉన్నాయో సద్వినియోగపరుచుకుంటూ వెళ్తున్నాను, అలాగే రీమేక్స్ చేసుకుంటాను. ఇంట్లోకి వెళ్ళి వచ్చే మనీ మళ్ళీ And I'm ఇంట్లో not పెట్టచ్చు. making, unnecessary, purposeless remakes also. All those two films that I remade are so purposeful, is what I believe. I don't know what your belief is, but those are two purposeful stories. అవి ఆడియన్స్ కి చెప్పాలి, వాళ్ళకి తెలియాలి, తెలుగు ఆడియన్స్ కి అనేది. కానీ అప్పుడు అన్నావు, సారీ టు ఇంటరప్ట్, అయితే ఈ టైంలో ఎలా అయితే రీమేక్స్ని సస్టైనింగ్కి అవ్వడానికి చేస్తూ ముందుకెళ్తున్నాం, ఆగిపోకుండా స్టాగ్నేట్ అయిపోకుండా, అలాగే ఇక్కడ ఇది వర్కౌట్ అవ్వట్లేదు కదా, సరే మనం వచ్చింది ఇండిపెండెంట్గా చేసుకునే బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాం కదా, అందులోనూ మన ఇండిపెండెంట్ లైఫ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాం మనం. అసలు ఎవరిని ఒక 100 రూపాయలు అడగకూడదు మనం, లేదంటే సో కాబట్టి ఐ థాట్ లెట్ ఇస్ మేక్ ఇట్ ఇండిపెండెంట్లీ అని. బట్ ఫార్చునేట్లీ ఆఫ్టర్ దిస్ క్రౌడ్ ఫండింగ్ క్యాంపెయిన్ ఐఎమ్ సీయింగ్ సమ్ ఇంట్రెస్ట్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద ప్లేస్. ఓహో, అంటే కథ చెప్పి ఏదో ఒక సినిమాలో ఏదో ఒకలాగా ఎక్కిచ్చేసి సినిమా తీసేద్దాం అనేది కాదు ఇతని మోటివేషన్. హీఈస్ లిటరలీ థ్రైవింగ్ టు టెల్ ది స్టోరీ అనే సెన్స్ అయితే అందులోకి వెళ్ళింది. ఓటీటీ ప్లాట్ఫామ్స్ నుంచి ఇట్లా కొంతమంది వేరియస్ ప్రొడ్యూసర్స్ నుంచి ఇంట్రెస్ట్ అయితే. So you were asking, sorry. మర్మాను టేక్స్ ఇట్స్ రూట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి కూర్చోవాలి. యా డెఫినెట్లీ. అప్పుడు మాట్లాడదాం. నేను కాస్టింగ్ చేద్దామని కూడా అనుకున్నాను నేను. On record. I seriously, you are in one of the casting when I thought of making it independently. So నాకు తెలుసు కదా, I've seen you, I know you want to act also. నైస్. నాకు గ్లోబల్ బటర్ఫ్లైస్ ఎవరున్నారు అని చెప్పేసి లిస్ట్ రాసుకుని పెట్టుకున్నాను. You are there, హరిబాబు was there. Oh yes. Yeah. No, so my question is now, if you think of indie Telugu filmmakers, you come on top of the list, at least for me, right? But I know that you are good friends with Tarun Bhaskar, Yeah. right? And I love your friendship because, see, both of you have very similar journeys, right? And it's surprising that Tarun Bhaskar gets mentioned in every podcast of ours, man. Somehow everybody who has come has some connection to him. Like, He he's like earned the nucleus. Yeah. Yeah, he earned it. Yeah. But if you see both of your journeys, both of your movies released in the gap of 2 years, Yeah. right? 16, 18. 16, 18, 2 years. Yeah, 2 years. Both of your movies were told to be movies that will change the game. Yeah. They did. Both of you did acting roles to fund your own productions. Yeah, both are traveling the same path also. Yeah, kind of. And both of you now produce, like you turned producer with your second movie. I think Uma Maheshwara, you set up. Now he has set up his own production, VG Cinema, for Kida Kola. Yeah. So your journeys are very, even though you seem like very different personalities, Yeah. right? Like Tarun seems like he's just like chilled out. You seem like you just came out of communist Russia. Like, No, not like that. I'm just a rationalist అంతే. నాకు నేను చేయాలనుకున్నాను, నేను చేసే దారిలో నాకు అడ్డుంటే అయితే నేను పక్కకి వెళ్ళిపోతాను, లేదంటే ఇంకా పక్కకి వెళ్ళే దారి కూడా లేదంటే దాన్ని తోచుకుని వెళ్ళాలి కదా. No, I love it. I'm saying I'm not complaining. We need people like that. But what is your friendship with him like? Like, because you guys are always talking about each other. Not always, but you guys talk very highly about each other. And I always thought, because see, I'm an outsider as a reviewer, I always thought people who work in commercial cinema and independent cinema don't get along. But it is very beautiful, the friendship that you have. You're constantly talking about each other's movies and stuff like that. He's also an independent filmmaker. Like, independent cinema is not I would say James Cameron is an independent filmmaker. Because he produces his own films కదా. అంతే. కొన్ని Steven Spielberg produces his own films. Correct. When you make it on your own, it is an independent film. The nature of the film, whether it is commercially viable or like commercial ఈ so-called norms ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉన్నాయా, లేదంటే దాంట్లో టూ ఆర్టిస్టిక్ స్పేస్లో ఉందా, లేదంటే ఇది డాక్యుమెంటరీయా, ఇవన్నీ అనేది ఇట్స్ ద నేచర్ ఆఫ్ దట్ పర్టికులర్ స్టోరీ. ఇప్పుడు ఐ వాంట్ టు మేక్ లైక్ ఐ హ్యావ్ ఆల్ మై, ఇప్పుడు మర్మాను నుంచి కూడా, మర్మాను ఈజ్ ఎ కమర్షియల్ సినిమా, బట్ మేబీ కొత్తగా చెప్తే ఇండిపెండెంట్ అనేస్తే దాన్ని నేను ఒప్పుకోను. కొత్త కథలు లేదంటే కొత్త తరహా కొత్త ఐడియాస్ అన్నిటిని ఇండిపెండెంట్ అనేకూడదు. ఇండిపెండెంట్ ఫిల్మ్ ఈజ్ the way you produce that film, you make that film, the way you source the money, the way you run the production, this is independent cinema for me. And in that way Tarun is also independently doing everything. He's building everything else. Tanu for example Kida Kola ki ippudu he shifted the nature of
ఈజ్ నెరేటివ్ Yeah. స్టోరీ టెలింగ్. Yeah. నా మర్మను ఈజ్ దట్ షిఫ్ట్ ఫర్ మీ. తనేం చేసిన తరుణ్ ఏం చేసిన ఓ సంవత్సరం తర్వాత అది అలా జరుగుతా నేను చేయటం కాదు, It's ఆర్గానిక్ గా coincidence. జరుగుతుంటుంది. ఎందుకంటే వి బోత్ ఆర్ ఆల్మోస్ట్ అంటే ఒక 2 years తేడాలో నేను వచ్చాను. నా ఫస్ట్ ఫిల్మ్ వచ్చింది తరుణ్ ఫస్ట్ ఫిల్మ్ తర్వాత. సో ఆ 2 years గ్యాప్లో తన జీవితంలో జరిగింది నా జీవితంలో అలా ఆర్గానిక్గా జరుగుతూ వస్తున్నాయి అనమాట. బికాస్ we're trying to do whatever we want to do. Correct. So I think it's a similar journey for everyone in the world who did whatever they wanted to do. Correct. So welcome back after the చిన్న కమర్షియల్ బ్రేక్ non-commercial break. బ్రేక్. So I have a question. Yeah. ఇప్పుడు ఐఎమ్ అ aspiring filmmaker. Yeah. I am maybe 18 years old, engineering second year or third year, I don't know actually. I only have a mobile phone with me and a dream to make it as a filmmaker. What do I do? యా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్తో సినిమా చేస్తూ ఉన్నప్పుడు దిస్ ఇస్ లైక్ ప్రాక్టికల్గా చెప్తున్నాను నేను. ఎందుకంటే రాంగ్ ఎక్స్పెక్టేషన్స్ ఇచ్చి అనవసరంగా నన్ను పెట్టాలని లేదు. సో వీ హ్యావ్ టు సెట్ అవర్ ఎక్స్పెక్టేషన్స్ ఫస్ట్. ఓకే, ఈ ఫిల్మ్ చేస్తున్నాం, సెల్ ఫోన్తో చేస్తున్నాం, వీ హ్యావ్ ఐఫోన్, వీ మేకింగ్ ఎ ఫిల్మ్. What is our expectation from this film? As an 18-year-old, it could be your first film, debut film or whatever. We have to set our expectations first. When I made Kancharapalam, so చాలామంది నన్ను క్వశ్చన్స్ అడిగారు, ఈ సినిమా ఖచ్చితంగా ఇండస్ట్రీ కూడా అప్రిషియేట్ చేసి నాకు రిలీజ్ దొరుకుతుంది అని గట్టిగా నమ్మాను నేను. కానీ ప్రశ్నలు ప్రాక్టికల్ క్వశ్చన్స్ చాలామంది అడుగుతారు. ఎలా అనుకుంటున్నావు అసలు, ఇలాగా తీస్తే ఎట్లా? ఫస్ట్ ఐ మేక్ ది ఫిల్మ్. ఓకే, మై ఎక్స్పెక్టేషన్స్ ఆర్ నాట్ వచ్చేస్తాయి కాదు, వస్తుంది అనే నమ్మకం. కానీ వచ్చేస్తాను కాదు. ఒకవేళ వర్స్ట్ కేస్ సినారియో ఏం చేస్తా అంటే డిస్కస్ దిస్ మల్టిపుల్ టైమ్స్ అనమాట. మా టీం అంతా కూడా యూట్యూబ్లో పేపర్ వ్యూ పెట్టుకుంటా కావాలంటే. ఊరు వెళ్ళి ఒక ఊరు వెళ్తాను, ఊరు వెళ్ళి ఒక తెర పట్టుకుని వెళ్తా. ఊర్లో 10 రూపాయల టికెట్, 10 మంది చూసారంటే 100, మనకి 3 లక్షల గ్రామాలు ఉన్నాయి. పర్లేదు, నా టైం నేను దాని మీద పెడతా కావాలంటే. 3 లక్షల గ్రామాల్లో గ్రామానికి 100 రూపాయలు వచ్చినా కూడా అవర్స్ ఇస్ ద బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్, రైట్? Correct. దట్ వాజ్ వాట్ మై బేసిక్ ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ దట్ ఫిల్మ్. So when you're making an independent film or like a film with a cell phone, you just want to put your story out. Yes, go for it, but set your expectations right. ఏమవుతుందంటే చాలామంది 50 లక్షలు ఇప్పుడు కంచపాలెం తర్వాత చాలా వరకు ఈ అంటే అందరూ బయట నుంచి విన్నవే నేను చెప్తున్నాను నేను. సో ఆ స్పేస్లో ఫిల్మ్స్ మొదలైనవి, ఊర్లలోకి వెళ్ళి ఆ మెలువాని ఆ ఆథెంటిసిటీని క్యాప్చర్ చేస్తూ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్తో కథలు మొదలైనవి తెలుగు. కానీ చాలా తక్కువ. ఇప్పుడు బలగం ఇస్ వండర్ఫుల్, మల్లేశం, మెయిల్, వండర్ఫుల్ ఫిల్మ్స్ అన్నీ. కాకపోతే ఇవి కొన్ని మాత్రమే మనకు బయటకు కనిపిస్తున్నాయి. కానీ మిగతా వాళ్ళు ఎవరైతే 50 లక్షలతో 60 లక్షలతో సినిమాలు చేయాలనుకున్నాను, లేదంటే ₹1,00,00,000 హైయెస్ట్ ₹1,00,00,000 ఆ జోన్లో సినిమాలు చేద్దాం అనుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే, నాకు చాలామంది వస్తారు, ఇప్పుడు ప్రజెంట్ చేయండి, ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసి పెట్టండి, ఇట్లా చాలా వస్తాయి నాకు వెరీ రెగ్యులర్ బేసిస్. అయితే అది చూస్తే దాంట్లో దేర్ ఎక్స్పెక్టేషన్స్ క్లియర్ కనిపిస్తుంది. నరుకుతుంటారు, డ్యాన్స్లు, ఫైట్లు. ఇఫ్ యూ డూయింగ్ ఎ ఫిల్మ్ ఇన్ సచ్ అ బడ్జెట్ ఆర్ లైక్ ఇఫ్ యూ వాంట్ టు షో యువర్ స్టోరీ టెల్లింగ్ abilities, అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ ఐమ్ టెలింగ్, మేబీ కొంతమంది వర్క్ అవ్వచ్చు. అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ నేను చూసిన దాన్ని బట్టి అది వర్క్ అవ్వట్లేదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ రాజమౌళి గారు ఈజ్ అ రోల్ మోడల్ ఫర్ లాట్ ఆఫ్ పీపుల్, సుకుమార్ గారు ఈజ్ రోల్ మోడల్ ఫర్ లాట్ ఆఫ్ పీపుల్, రైట్? బట్ ఇన్ ఆర్డర్ టు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్టర్ బీయింగ్ ఇన్ ఫిల్మ్స్ ఫర్ 15 years, దిస్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్ ఐమ్ షేరింగ్. ఈ తరహా కథల్లో వాళ్ళు తీసేటువంటి క్వాలిటీని మనం అచీవ్ చేయలేం. దట్ ఈస్ ప్రాక్టికల్లీ ట్రూ. వి కాంట్ ఒక లారీ జంప్ చేసి వచ్చే షాట్ని యూ కాంట్ మేక్ ఇట్. ఇంత 50 లక్షల్లో 40 లక్షలు దానికి పెట్టి 10 లక్షలు మిగతా కథకు పెట్టినా కూడా అవ్వదు. ఒక ఫైట్ సీన్కి మొత్తం పెట్టేసేసి మిగతా అవ్వదు. ఇట్స్ ఇంప్రాక్టికల్ అనమాట. సో సెట్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ రైట్.
ఎక్స్పెక్ట్ ప్రాక్టికల్ థింగ్స్ ఫ్రమ్ వాట్ ఎవర్ యూర్ మేకింగ్. అండ్ నమ్మకం పెట్టుకోండి. చాలామంది ఆదరిస్తారు, చాలామంది చూస్తారు, చాలామంది అప్రిషియేట్ చేస్తారు. ఎస్, ఎవ్రీవన్. ఆ నమ్మకం లేకపోతే అసలు మనం కథలు సినిమాలు తీయటమే అనవసరం. కానీ అది నమ్మకంగా ఉండాలి, కానీ అది ఎక్స్పెక్టేషన్గా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి మనం బోర్ల పడే అవకాశం ఉంటుందని. సో సెట్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ రైట్, డూ వాట్ ఎవర్ యూ వాంట్. సెల్ ఫోన్ కాదు, యూనో 8800 తీయండి పాత సినిమా, ఆ ఫోన్ తీసి దాన్ని ఛార్జ్ పెట్టి దాంతో తీయండి, నో ప్రాబ్లం. సెట్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ రైట్ ఈజ్ వాట్ ఐ వుడ్ సజెస్ట్. అదర్వైజ్ ప్రాక్టికల్గా చాలా దెబ్బలు తింటాం. నేను చాలా సినిమాలు ఉన్నాయి అలాగా, 50 లక్షలు 60 లక్షలు కంచిపాలెం తర్వాత నన్ను ఫోన్ చేసి అండ్ మనం ఒక సినిమా తీద్దామంటే తీద్దామండి, ఏంటి పరిస్థితి, నెక్స్ట్ ఎలాగా, అంటే మీ దగ్గర బడ్జెట్స్ ఏంటి అంటే, మనం మీరు 50 లక్షలు తీశారు కదా, మనం ఒక 70-75 దాకా పెట్టేసుకున్నాను. 50 లక్షలు నా దగ్గర అంత ఉంది కాబట్టి తీసా. ఇప్పుడు అంతలోనే ఒకవేళ ఏదైనా కథ ఉందనుకోండి, దాన్ని ఏం చేసి కూర్చుని రాయలేము. సో ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ యూ గో ఫైండ్ అనదర్ మహా హూ వాజ్ లుకింగ్ ఫర్ దోస్ రిసోర్సెస్. అంటే కంచెపాలెంకి ముందు మహా లాంటి వాడు ఒకడు ఉంటాడు కదా ఇప్పుడు తిరుగుతూ ఇక్కడ, వాడిని చూడండి, వాడిని ఫైండ్ అవుట్ చేయండి, వాడి కథను నమ్మండి, వాడి విజన్ నమ్మండి. కావాలంటే ఒక 25,000 నేను అది చేస్తాను నా ప్రొడక్షన్ హౌస్లో. మెయిన్ థింగ్ ఏంటంటే ఫస్ట్ 25,000 అప్పట్లో, ఇప్పుడు ఒక 50,000 ఇచ్చి 2 సీన్లు ఇవ్వండి, మీకు కాంప్లికేటెడ్ అనిపించిన సీన్లు ఇవ్వండి. ఆ సీన్లు వాళ్ళు ఎక్సెల్ చేశారనుకోండి, వాడి సినిమా మొత్తం బాగా ఇస్తాడని అర్థం. మీరేమి ఇమ్మీడియట్గా టెస్ట్ చేసుకోండి, మీరు పెడుతుంది రైట్ పర్సన్ మీద కావాలని. ఒకవేళ రైట్ పర్సనే ఉన్నాడనుకో, అక్కడ ఒక తరుణ్ భాస్కర్, ఒక మహాను ఎవరైనా ఉన్నాడనుకో, మీకు ఒక మంచి సినిమా తీసినది. కానీ 50 లక్షలు 60 లక్షలు పెట్టుకుని ఎలా ఉంటుందంటే కమర్షియల్ సినిమా స్పేస్లోనే ఆలోచిస్తారు. దానికి వచ్చే నెంబర్స్ కానివ్వండి, దానికి ఎంత పెట్టారో పిండి కొద్ది రొట్టండి ఇక్కడ. సో ఓకే, అదంతా ఎక్స్పెక్టేషన్ ఇప్పుడే పెట్టుకున్నాం. మన దగ్గర ఉన్న పిండి ఇంత, 100 మందికి భోజనాలు పెట్టాలంటే అట్లాగా, చపాతీ పెట్టాలంటే అట్లా కష్టం కదా. చపాతీ మంచి నాణ్యమైన చపాతీ చేద్దాం, చేసి పెడదాం అంటే బాగుంది అని చెప్పేసి అంటే 2, 3, 4, 5 ముక్కలు తిని చాలా బాగుంది అని చెప్పేసి అంటారు. కట్ చేస్తే నీకు ఎక్కువ పిండి దొరికిద్ది ఎక్కడ, ఎవరో వస్తారు బస్తాడు పిండి పెట్టుకుని, అప్పుడు నీ ఇష్టం. సో ఇది నేను చెప్పేదైతే ఇది ప్రాక్టికల్గా నా ఎక్స్పీరియన్స్ అని చెప్పిన. దిస్ వ్యారీస్ ఫ్రమ్ ఇండివిజువల్ టు ఇండివిజువల్. నాకు ఇంకోటి ఐ వుడ్ లైక్ టు కోట్, అంటే అది చాలామంది ముందు కూడా చెప్పారు, బట్ ఫస్ట్ నాకు బాగా నువ్వు గుర్తంటే, కోవిడ్ అప్పుడు హృదయ్ కొన్ని లైవ్ ఇవి చేస్తుండే. వన్ ఆఫ్ ద ఫస్ట్ లైవ్ ఇంటర్వ్యూస్ నీతో ఉండే. Yesterday I saw that pic, తెలుసా, because in that live Hruday and me, we both look alike because long COVID లో barber shop glasses కూడా ఒకేలా ఉండి, long hair, full thick beard. నిన్ననే చూసాను నేను అది. సో అందులో ఆ లైవ్ లో వేరే వాళ్ళు కూడా చెప్పారు అనుకుంటా అంతకుముందు, బట్ నువ్వు యూ టోల్ మీ దిస్ థింగ్ యూ టోల్ మీ ఫస్ట్, దట్ యాక్చువల్లీ స్టేడ్ క్లోజ్ టు మై హార్ట్. అండ్ అప్పటి నుంచి నాకు ఇక టెన్షన్ వెళ్ళిపోయింది, ఎక్కువ పెట్టుకోలేదు. వాట్ యూ టోల్ మీ లైక్, ఆర్ట్ ఈజ్ నెవర్ ఎ కాంపిటీషన్. మనం ఎక్కువ ఇక్కడ వెన్ యూ సేయింగ్ అబౌట్ దిస్ పీపుల్, అది ఇంత తీద్దాం, ఇంతలో కమర్షియల్ తీద్దాం అనుకున్నప్పుడు చాలా వరకు నేను వానికన్నా బాగా తీయాలి, వీనికన్నా బాగా తీయాలని ఆ కంపారిజన్ ఉంటుంది. వెన్ యూ గేవ్ ఏ సింపుల్ కోటే, అది ఆర్ట్ ఈజ్ నెవర్ కాంపిటీషన్. బట్ ఒక్కసారి అది కన్సీవ్ చేసుకొని, అరే కరెక్టే, వాట్ ఐ పర్సీవ్ యాజ్ ఆర్ట్, బికాస్ వి ఆల్ ఆర్ ఇన్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్, బట్ అది ఒకసారి కన్సీవ్ చేసుకున్న తర్వాత యాక్చువల్లీ కరెక్టే, అది ఎందుకంత వై షుడ్ వి కంపీట్ విత్ ఈచ్ అదర్, అట్లా ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ దేర్ ఆర్ట్ ఫామ్ కదా అని. దట్ కోట్ స్టేడ్ విత్ మీ ఫర్ లాంగ్ టైమ్. థ్యాంక్స్ ఫర్ దట్, అంటే థ్యాంక్స్ ఫర్ రిమైండింగ్ దట్. సో దిస్ ఇస్ వాట్ ఐ స్టార్టెడ్ లైక్ దట్ వాజ్ మీ వన్స్ అపాన్ ఎ టైమ్. ఐడియా ఇప్పటికి కూడా అదే, మధ్యలో కొన్ని ఇయర్స్ ఉంటాయి, చుట్టుపక్కల ఉండే ప్రెషరు అసలు సడన్గా, ఇంకా ఇప్పుడైతే మనకి అడిషనల్ ప్రెషర్ వచ్చేసి సోషల్ మీడియా కావచ్చు, వాట్ ఎవర్. సో కాంపిటీషన్ కాదు ఆర్ట్. నాకైతే ఇట్స్ నా ఆర్ట్కి ఎవరు కాంపిటీషన్ లేరు, వేరే ఒకళ్ళ ఆర్ట్కి నేను కాంపిటీషన్ కాదు. హియర్ ఐ షుడ్ కాంట్రడిక్ట్ మై సెల్ఫ్. ఈ స్టేట్మెంట్ ఇప్పుడు ఏదైతే చెప్పానో అప్పుడేదైతే చెప్పాను, మధ్యలో ఒకసారి ఏదో ఇంటర్వ్యూ జరిగినప్పుడు నేనే కొంచెం కాంపిటేటివ్గా ఏదో ఒక మాట దొరలేను. ఆ శానిటీ
పోగొడుతుంది చుట్టూ ఉన్న ప్రపంచం. ఇప్పుడేమైందంటే ఇంతకుముందు అది 3 డైమెన్షనల్ ప్రపంచం. విచ్ ఈస్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మన చుట్టూ ఉన్న 3 డైమెన్షన్. ఇప్పుడు 4th డైమెన్షన్ యాడ్ అయింది. విచ్ ఇస్ సోషల్ మీడియా. ఈవెన్ ఎవ్రీవన్ ఇట్స్ దేర్ రైట్, వాళ్ళకి ఆ అవకాశం దొరికింది మాట్లాడుతుంది. అయితే ఇప్పుడు 4 డైమెన్షనల్ ప్రెషర్‌లో ఏమైపోతుందంటే శానిటీ పోతుంది. ఆ శానిటీ పోయినప్పుడు చాలా ఎలా ఉంటదంటే ఇంకా ఆర్ట్ కోల్పోతాం మనం. సో, ఆ ఆర్ట్ కోల్పోయి ఇంకా ఓకే. ఈ ప్రెషర్‌లో ఏది ఈసారి ఏంటి ఏం అమ్ముడుపోతుంది అదే అమ్మేద్దాం అనేది. దానివల్ల సొసైటీకి చాలా సమస్య, చాలా ప్రమాదం. ఎందుకంటే వి విల్ బి స్టాగ్నేటెడ్. దే వోంట్ బి ఎనీవన్ లైక్ మీ ఆర్ ఎనీ అదర్ ఫిల్మ్ మేకర్ హూ కెన్ ప్రోగ్రెస్ ద సొసైటీ విత్ దేర్ ఆర్ట్. ఓకే. సో, మధ్యలో కొంచెం అదే బేసిక్‌లీ జరుగుతున్న పరిణామాల వల్ల నాకు కూడా కొంచెం శానిటీ పోయింది. బట్ దట్ యాక్చువల్లీ హెల్ప్డ్ మీ. కూర్చొని ఐ జస్ట్ టుక్ ఎ బ్యాక్ అండ్ ఓకే. వి ఆర్ లూజింగ్ అవర్ సెల్ఫ్. ఐ విల్ బి మై సెల్ఫ్. సరే మేబీ నత్తనడకైనా సరే నడుద్దాం అని చెప్పేసి నేను ఐ బ్రాట్ బ్యాక్ దట్ స్పిరిట్ అనమాట. థ్యాంక్స్ ఫర్ రిమైండింగ్ దట్. ఫర్ మీ ఐఎమ్ నాట్ ఎ కాంపిటీషన్ టు ఎనీవన్ అండ్ ఎనీవన్ ఈజ్ నాట్ ఎ కాంపిటీషన్. అండ్ గోయింగ్ గుడ్ మ్యాన్. మంచి చేస్తున్నావు. ఇంకోటి ఐ వాజ్ వెరీ ఇంట్రిగ్డ్ బై ఒక టీజర్ నువ్వు ప్రజెంట్ చేసింది కూడా అలాంగ్ విత్ గీతా ఆర్ట్స్. అదేంటిది మన అంబాజీపేట బ్యాండ్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. సో యు ఆర్ ఆల్సో టేకింగ్ అప్ ప్రొడక్షన్ కూడా తీసుకుంటున్నావా? నాకు సినిమా అంటే ఇష్టం ఓవరాల్గా. సో మరి నీకెందుకురా ఇవన్నీ అంటే కనుక నేనేం చెప్పగలంటే, ఒకవేళ నీకెందుకురా ఇవన్నీ అనుకుంటే ఎల్వి ప్రసాద్ గారు ఏం బిల్ చేశారు అది బిల్ చేయగలిగి ఉండేవాళ్ళ. ఇప్పుడంటే చాలా ఇక్కడ పాపులారిటీలో ఉన్న పీపుల్ ఉన్నారు కాబట్టి ఒక కొత్త వ్యక్తి వచ్చి అన్నీ చేయకూడదా? ఆర్ ఎనీవన్ చార్లీ చాప్లిన్ మనకెందుకు ఇవన్నీ, మనం యాక్టరే కదా, యాక్టింగ్ అంటే హీ వుడెంట్ హ్యావ్ డైరెక్టెడ్, హీ వుడెంట్ హ్యావ్ ప్రొడ్యూస్డ్ ఫిల్మ్. లైక్ వాల్ట్ డిజ్నీ ఫర్ సే, హీ వుడెంట్ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్. Nice. So that's why I take up all the opportunities, that all good opportunities that come in my way. ఆ రకంగా అల్లు అరవింద్ గారు ఈ ఫిల్మ్ అంటే నాకు ఆ బాధ్యత అప్పచెప్పినప్పుడు లైక్ అవుట్ ఆఫ్ హ్యూజ్ రెస్పెక్ట్ టు అల్లు అరవింద్ గారు అండ్ గీతా ఆర్ట్స్ అండ్ అవుట్ ఆఫ్ హ్యూజ్ రెస్పెక్ట్ ఐ టుక్ దట్ రెస్పాన్సిబిలిటీ. సో ఓకే, నేను I'll take this episode. Thank you for believing in me. So that's how Ambajipeta is coming out. Nice. ఆ రకంగానే MLK came to me. I didn't go behind Mandela. Mandela came to me. Okay, it's a very good story. It has to be told. నా బాడీ ఆఫ్ వర్క్ ఇప్పుడు లెక్కయ్యద్దు అనేది నా లెక్కయ్యద్దు ఎవరికి, అందరికి చెప్తున్నా. అంటే ఈవెన్ టు ద ఇండస్ట్రీ ఆర్ ద ఆడియన్స్, నా బాడీ ఆఫ్ హీరో నేను పోతా కదా రిబ్బన్ కట్ చేసి, అప్పుడు లెక్కేయండి ఇడు ఏమేం చేశాడు, ఇడు రీమేక్లు చేశాడా, ఇడు ఏం చేశాడని అప్పుడు లెక్కేయండి. అప్పుడు మీకు క్లియర్ పిక్చర్ ఉంటుంది. ఇప్పుడు లెక్కేయటం మొదలు పెడితే ఏంటంటే నేను అక్కడికి రీచ్ అవ్వే దారిని మీరు రాళ్ళేసి క్లోజ్ చేసేస్తున్నారని అర్థం. సో So one thing I really like about your personality is that you don't shy away from giving out your opinions. Yeah. Right? Because I feel like most people in the cinema industry do not want to trouble other people or do not want to ruffle any feathers. Yeah. But you just say what you feel like. But that comes with its own price. Right? Yeah. And I am assuming it must affect your mental health also. Right? At some point, I mean... I told about sanity, I spoke about sanity. Yeah. So how do you like take care of your mental health as an indie filmmaker who is... I mean, I kind of believe that maybe if social media didn't come, it would have been easier to be an indie filmmaker. In a way, I mean, if not for the, crowdsourcing. So how do you like maintain your sanity? Is there a process? Yeah. See, first of all, ఐ డోంట్ నో మరి మిగతా అప్పర్ క్లాసెస్లో లేదంటే అబౌవ్ ద మిడిల్ క్లాస్ పీపుల్లో ఎట్లా ఉంటుందో తెలియదు. ఇప్పుడు కొంత తెలుస్తుంది. మిడిల్ క్లాస్ అంటే మనందరికి చిన్నప్పటి నుంచి యాజ్ చిల్డ్రన్
బీభత్సంగా తన్నులు తినేవాళ్ళం, దెబ్బలు తినేవాళ్ళం. మీరు తిన్నారా? Yeah. మీరు తిన్నారా? నేను ఎక్కువ తినలేదు. తినలేదా? ఓకే, ఐ థింక్ సో ఐ టెల్ యూ, ఐ థింక్ హీఈస్ సేమ్ పర్సన్. Yeah, totally. I completely agree. Yeah. సో ఆ దెబ్బలు తిన్నప్పుడు ఎన్నో రకాలుగా మనం ఏమంటారు, ఈ సైకలాజికల్ థింగ్స్ ఫేస్ చేసే ఉంటాం మనం. వాట్ ఈస్ మెంటల్ థింగ్, మెంటల్ ఇష్యూస్, రైట్? జస్ట్ Yeah. అలాంటి మెంటల్ ఇష్యూస్ చాలా మనం అన్అడ్రస్డ్కి వెళ్ళిపోతాయి జీవితంలో. సో అన్ని మెంటల్ ఇష్యూస్ అంటే ఈ రోజు ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ రోజు ఎదుర్కొంటున్న దెబ్బలు, తిట్లు ఎన్ని కదా. మనం ఇండియన్స్ ఏమంటారు, కల్చరల్లీ మనం వి గ్రూ అప్ హ్యాండిలింగ్ ఆల్ అవర్ మెంటల్ ఇష్యూస్, రైట్? Yeah. సో యా, ఇట్స్ ద సేమ్ థింగ్ టిల్ ది ఎండ్. Yeah. సో ఇలాంటి ఏమైనా జరిగినప్పుడు ఫస్ట్ థింగ్ ఐ డూ ఇస్ ఐ స్లీప్ ఫర్ 15 minutes. Okay. Wherever you are. వేర్ ఎవర్ ఐమ్, కార్ పక్కకు ఆపేసి అన్నీ ఆపేసి 15 minutes పడుకుంటా. Okay. ఎప్పుడైనా చాలా స్ట్రాంగ్ మెంటల్ ఇన్సానిటీ వస్తుంది నాకు అన్న Yeah. టైంలో 15 minutes పడుకుంటా. 15th minute వాట్ ఎవర్ ఐ డిసైడ్ ఇన్ దట్ స్లీప్, ఐ స్పీక్ అవుట్ దట్, ఐ స్టాండ్ బై దట్. Hmm. సో అలాగా సంహౌ అంటే మేనేజ్ చేస్తున్నాను. బట్ ఒకటి, ఇట్స్ నాట్ ఈజీ ఆల్సో. అంటే నేను చెప్పినంత సులువుగా అయితే ఉండదు. Correct. అంటే నిద్ర రాదు 15 minutes లో ఫస్ట్ ఆఫ్ ఆల్. అదే జస్ట్ నిద్రపోవడం అంటే కళ్ళు మూసుకుని ఐ షట్ ఎవ్రీథింగ్ అనమాట బేసిక్లీ. సో అంత ఈజీ కాదు. బట్ వీ హ్యావ్ టు డూ దిస్, లైక్ వీ హ్యావ్ టు ఫేస్ ఆల్ ది థింగ్స్. ఎందుకంటే ముఖ్యంగా మన వృత్తి ఎంత ప్రమాదకరమైన వృత్తి అంటే, మన సినిమాలో చూపిస్తుంటాం కదా, మా పొలిటీషియన్స్ అంటే బ్యాడ్ యాంటాగనిస్టులు అందరూ పాలిటిక్స్లో ఇట్లా ఉంటారు కదా. ఇఫ్ యూ టేక్ ఎ న్యూస్ పేపర్, బ్యూరోక్రాట్స్లో పాలిటిక్స్లో ఇలా ఉంటారు కదా. ఇఫ్ యూ టేక్ ఎ న్యూస్ పేపర్, 5 pages ఉంటాయి మెయిన్ ఎడిషన్, జనరల్లీ ఎడిషన్ 5 pages. ఫస్ట్ పేజ్ ఈజ్ గివెన్ ఫర్ పొలిటీషియన్స్, సెకండ్ పేజ్ ఇస్ బ్యూరోక్రాట్స్, థర్డ్ పేజ్ ఇస్ ఫిల్మ్స్, ఫోర్త్ పేజ్ ఇస్ ఏదో కొంత మామూలు జనం, ఫిఫ్త్ పేజ్ ఇస్ స్పోర్ట్స్. ఆర్ ఆక్యుపేషన్ ఈజ్ అన్ ఎవ్రీ డే, అంటే జనాలందరికీ అట్లా రీచ్ అయిపోతున్నా. సో దీంట్లో చాలా కాంపిటీషన్ ఉంటుంది, ప్రెషర్ ఉంటుంది. కానీ మనం అనుకున్నట్టు మనం కన్సిస్టెంట్గా పోయేదాకా ఆ 3వ పేజీలో పడాలి అంటే మనం ఇవన్నీ తట్టుకుని ముందుకెళ్ళాలి. ఇట్స్ పార్ట్ ఆఫ్ ద జాబ్. ఇట్స్ పార్ట్ ఆఫ్ ద జాబ్. అండ్ ఎవరైనా ఒకటేంటంటే క్లినికల్గా ఎవరికైనా కనుక యాంగ్షియస్నెస్ లేదంటే క్లినికల్లీ డిప్రెషన్ ఇట్లాంటివి ఉంటే కనుక టేక్ టైం. ఈ ఇండస్ట్రీలో ఇమ్మీడియట్గా రాణించేసేయాలి అని, లేదంటే కలిసి వస్తే ఓకే. ఒకవేళ ఇప్పుడు మీరు అన్నట్టు ఒపీనియన్స్ చెప్తున్నప్పుడు ఇలా ఉండాలి అంటే కనుక, ఇఫ్ యూ హ్యావ్ క్లినికల్ మెంటల్ ఇష్యూస్ కదా, దెన్ కొంచెం నిదానంగా ఉండండి. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. నథింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ యువర్ సెల్ఫ్. అండ్ చిన్నప్పటి నుంచి ఇండిపెండెంట్గా పెరగడం, ఐ లవ్ మై సెల్ఫ్, అండ్ దట్ లవ్ ఆల్వేస్ సేఫ్ గార్డ్స్ మీ ఫ్రమ్ బీయింగ్ మై సెల్ఫ్ అండ్ మెయింటైనింగ్ మై శానిటీ. ఓకే. మధ్యలో కొంచెం అదే నేను ఇందాక చెప్పినట్టు ఇవన్నీ కూడా మన శానిటీని డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నిస్తాయి. బట్ సమ్హౌ వీ హ్యావ్ టు, అంటే మన ఎక్స్పెక్టేషన్స్ లో చేసుకుని టెస్ట్ ఇక టెస్ట్ ఇక పాస్ చేసేసి ఏదో ఒక రోజు కొట్టేస్తాం. సో దట్ హౌ ఐ మేనేజ్ మై. Nice. So we spoke about filmmaking, and I know that if I speak about filmmaking, you can do a whole Shivratri night. Right? So I can do actually 40 రోజుల అయ్యప్ప దీక్ష talking about filmmaking. Yeah. So now I want to deviate a little bit. I mean, I hope that is okay with you. I saw a tweet on November 19th where you said that Go India, the World Cup is coming. Like, Yeah. are you a cricket buff? Like, what do you? I used to be. Yeah. Come finish. Sorry. No, I meant like, what are your interests beyond? Do you have any interests beyond cinema, first of all? Yeah. And if yes, what are they? I have lot of interest beyond cinema. The last 4 years lo I couldn't catch up with many of my interests anamata. 4-5 years lo after Kanchepalam. I'm trying to get back. I'm trying to get back my sanity. Yeah. So cricket, I used to watch a lot of cricket and I used to play a lot of cricket.
క్రికెట్ ప్లేయర్ అనమాట. టోర్నమెంట్స్కి వెళ్తుండేవాడిని. సో వాట్ హ్యాపెండ్ బ్యాట్స్మెన్, బౌలర్? ఐ వాజ్ అన్ ఆల్రౌండర్ అనమాట. సో వాట్ హ్యాపెండ్ వెన్ ఐ వాజ్ వర్కింగ్ ఇన్ అపోలో హెల్త్ స్ట్రీట్, హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో 2009లో ఇట్ వాజ్ అ టోర్నమెంట్, ఇంటర్ ఎంఎన్సీస్ టోర్నమెంట్ జరుగుతుంది తెలుసా? కరెక్ట్, కార్పొరేట్ టోర్నమెంట్. అవునవును. సో అలాంటి ఒక టోర్నమెంట్ ఫస్ట్ 1-2 టోర్నమెంట్స్ ఇరగాడేసాము, ఉతికేసాము. సో యు వర్ రిప్రజెంటింగ్ అపోలో? I was part of Apollo's team అనమాట. Apollo. So I was an all-rounder in that Apollo's team, and usually team leaders, SMEs వీళ్ళు కెప్టెన్స్గా ఉంటారనమాట. సో సరే ఒక రోజు ఇలాగే టోర్నమెంట్ పడింది. వీవర్ ఇన్ ఫైనల్స్ యాక్చువల్లీ. సో ఏంటంటే వర్షం పడింది ముందు రోజు. సో దిస్ వర్ నాట్ టెన్నిస్ బాల్, ఇవి కాదు టోర్నమెంట్స్, ప్రాపర్ టోర్నమెంట్స్ లైక్ విత్ మ్యాట్ టోర్నమెంట్స్ అన్నమాట. సో వర్షం పడింది, ఇంకా ఆరలేదు, ఇంకా వెట్గా ఉంది. బాల్ లెగదనుకున్నాం, అది లెగలేదు చాలా. సో అందరికీ నేను ఫస్ట్ వెళ్తున్న ఫస్ట్ డౌన్, అందరూ ఆ లైన్ ఆఫ్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో అందరూ ప్లేయర్స్ వెళ్తున్నప్పుడు సరే హెల్మెట్ పెట్టుకెళ్ళండి, హెల్మెట్ పెట్టి ఎందుకు బాల్ లెగదురా, ఏం తగలదు, ఊరికి కొట్టొచ్చేస్తాం, ఇంతే కదా, టార్గెట్ తక్కువే కదా అని చెప్పేసాను. సో అందరికి హెల్మెట్ పెట్టాను. సో పెట్టమని చెప్పాను. 10 balls 6 runs. అప్పుడు నా టర్న్ వచ్చింది. ఎవరు వికెట్ పడింది, నా టర్న్ వచ్చింది. సో నేనేంటి ఇప్పటిదాకా అందరికీ హెల్మెట్లు పెట్టుకున్నాను, ఓకే బాల్ లగట్లేదు కదా, వీళ్ళందరూ బాగానే ఆడుతున్నారని నేను వెళ్ళి స్టార్ట్ చేశాను. ఓకే కపుల్ ఆఫ్ రన్స్ అయిపోయినాయి. అండ్ నెక్స్ట్ మళ్ళీ నా టర్న్ వచ్చినప్పుడు అవతల బౌలింగ్ వేస్తున్నట్టు స్టేట్ ప్లేయర్ అనమాట, స్టేట్ బౌలర్, స్టేట్ లెవెల్ బౌలర్ అనమాట. సో మనోడు వేస్తే అది మనోడు బాల్ వేస్తే కనపడుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్, అంత మంచి బౌలర్. అది బౌన్స్ కూడా అయింది నా దురదృష్టం. నేను హెల్మెట్ పెట్టుకెళ్ళా అందరికీ చెప్పి, కొడితే చిక్ బోన్ ఫ్రాక్చర్ అయ్యింది. ఇలాగా ఈ టీత్ చేతిలో అంటే లిటరల్ పడ్డాయి. ఎవరికేం అర్థం కావట్లా, నాకు తగిలి బాల్ బౌండరీకి వెళ్ళిపోయింది, 4 వెళ్ళిపోయింది. అందరు చప్పట్లు కొడుతున్నారు, నేను కింద పడి ఇలా కింద పెట్టి నాకేం అర్థం కాదు, ఫస్ట్ నంబైపోయింది, బుర్ర నంబైపోయింది అనమాట. కింద పడి రక్తం కారుతుంది. స్లోగా ఒక్కొక్కటి రిలీజ్ అయ్యి ఎవడైతే పరిగెత్తుకుంటూ వెళ్ళాడో బాల్ పట్టుకుని 4 అయ్యో అని వెనక్కి తిరిగి ఆడ పరిగెత్తుకుంటూ వచ్చి, అంటే బేసిక్లీ ఎవరు కూడా రియలైజ్ అవ్వాల. కరెక్ట్, నా పళ్ళు ఊడిపోయి కింద పడ్డాయి, చిక్ బోన్ ఫ్రాక్చర్. సో ఆ రోజు నుంచి నాకు ఈ రోజుకి కూడా, ఎందుకంటే యాక్టర్ కదా, సో చిక్ బోన్ ఫ్రాక్చర్ అయితే ఏం చేశారంటే, ఇప్పుడు ఇక్కడ కట్ అయింది. సో కట్ అయితే వీళ్ళు స్టిచ్చెస్ వేయాలి. నేను ఆ డెంటిస్ట్కి, సార్ నేను యాక్టర్ అవ్వాలనుకుంటున్నాను, వచ్చిందే దానికి, ఆ ప్రయత్నాల్లో ఉన్నాను, ఇప్పుడు మీరు ఇక్కడ వేసారనుకోండి నాకు అన్ని విలన్ రోల్సే వస్తాయి, అన్ని విలన్ రోల్సే వస్తాయి, నా లైఫ్ ఖతం అయిపోతుంది ఇంకా అని చెప్పేసి, అంటే వాళ్ళు ఒక 2-3 వేరే డెంటిస్ట్ని పిలిచి క్షుణ్ణంగా అంతా పరిశీలించి ఈ టిష్యూ అయితే లోపల నుంచి స్టిచ్ చేసేసారు. ఓకే అయిందా? సో లోపల నుంచి స్టిచ్ చేసేసి అప్పటి నుంచి ఇప్పటికి బ్యాట్ పట్టుకుని ఉంచినప్పుడు ఐ స్టిల్ గెట్ దట్ గ్లిమ్సెస్. అంటే సినిమాలో చూపిస్తారు కదా, అదేం ఊరికే కాదు, అది ఎవరో కానీ నిజంగా పట్టారు ఆ టెక్నిక్, రియల్ లైఫ్ లో జరుగుతుంది, ఫ్లాషెస్ వస్తాయి. సో నాకు లిటరల్లీ ఇప్పటికీ ఆ ఫ్లాషెస్ వస్తాయి. సో ఐ స్టేట్ బిగ్ యాజ్ ఎ బౌలర్. ఇంకా తర్వాత నుంచి ఇంకా అందరికన్నా లాస్ట్లో వెళ్తా, భయం వేయకపోతే ఆ రోజు కొట్టొస్తాను. అంటే ఇప్పటికి భయం ఏంటంటే మొహం తగిలితే మనం కనపడాలి కదా, అదొక భయం అనమాట. అయితే ఈ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే నోటి నిండా కుట్లు, ఇదంతా కుట్లు అనమాట. జీనియస్ అనే ఒక సినిమాకి అప్పుడు ఆడిషన్స్ పెట్టారు. 2000 మంది పైన వచ్చారు ఆడిషన్స్కి ఆ రోజు. నాకేమో నోటి నిండా కుట్లు, జస్ట్ 3 days అయింది, ఇంకా 2 months ఉంటుంది దాన్ని మొత్తం హీల్ అవ్వడానికి టైం పడుతుంది. సో నేనేం చేశానంటే, అదో పని, మనకి ఇదే కదా మనం వచ్చింది దీనికోసం కదా. సో ట్యాబ్లెట్లన్నీ వేసేసుకుని వెళ్ళి లైన్లో నిలబడ్డా. ఎక్కడ దాకా ఉంది లైన్, పద్మాలయ స్టూడియోస్లో మొదలు పెడితే ఇప్పుడు మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది, దేవస్థానం ఉంది కదా, ఫిలిం నగర్ దేవస్థానం. ఫిలిం నగర్ దేవస్థానం దాటి ఇప్పుడు మనకి సింప్లీ సౌత్ అని ఒక రెస్టారెంట్, అక్కడ దాకా ఉంది లైన్. అక్కడ మొదలు పెట్టే లైన్ మొత్తానికి వెళ్ళి మరి
చెయ్యాలి కదా, వాళ్ళ కళల్లో పడాలంటే మనం చాలా డ్రామాటిక్గా చేయాలి కదా. డాట్ టూట్ అని డైలాగులు చెప్పేసా, కుట్లు నూడిపోయినాయి, కుట్లు చిరిగిపోయినాయి లోపల, గమ్స్ చిరిగిపోయినాయి నాకు. అరే సో అప్పుడు మా డాక్టర్ అయితే పచ్చి బూతులు తిట్టాడు. పచ్చి అంటే కాదు సార్, అవకాశం పోతే మరి మళ్ళీ రాదు కదా, అందుకని చేసేసాను. అవకాశం వచ్చిన తర్వాత డబ్బులు వస్తాయి కదా, మనం చేయించుకోవచ్చు, అలా అడ్వాన్స్ అయితే ఇస్తారు కదా. దిస్ వాజ్ మీ ఇన్ 2009. ఓకే. సో అప్పటి నుంచి క్రికెట్ అంటే, సో అలాగా సినిమా అంటే ఇంకా సినిమా ఈ ప్రపంచంలో పడిన తర్వాత సినిమా క్రికెట్ చూడటం కూడా మానేసా. అండ్ ఐపీఎల్స్ టూ మచ్ క్రికెట్ అయిపోయేసరికి నాకు ఆ ఇంట్రెస్ట్ కోల్పోయాను అనమాట నిదానంగా. ఇప్పుడు నేను వరల్డ్ కప్ చూస్తాను. దిస్ ఇస్ వన్ ఇంట్రెస్ట్. డాన్సింగ్, ఐ లవ్ డాన్స్. Really? Yeah. I've seen you only do drunken dancing. But among those friends, you are the best, though. I'll tell you యూ that. షుడ్ కమ్ హోమ్. ఎప్పుడైనా మార్నింగ్ టైమ్స్ నేను ఇంట్లో ఉన్నప్పుడు పాటలు పెట్టుకుని నాలో నేను, సో దట్స్ వన్ థింగ్. అండ్ So you can do the moonwalk and the break dance and all. ఎవ్రీథింగ్ యూ జస్ట్ ఆస్క్. సో తర్వాత ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. తెలియకుండా వెళ్ళొచ్చేస్తాను. నేను వెళ్ళి ఇన్స్టాగ్రామ్లో అట్లా పెట్టను, ఈ మధ్య పెట్టాల్సి వస్తుంది. ఇదే ఈ పిఆర్ ఏ ఉంటాయి కదా. సో ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. ఈవెన్ ఫారిన్ కంట్రీస్కి వెళ్ళినా కూడా నేను జనరల్గా ఎవరికి చెప్పను, వెళ్ళి తిరిగేసి వస్తుంటాను. దీస్ ఆర్ మై ఇంట్రెస్ట్. ఇంకా మనుషులు అంటే చాలా ఇష్టం. Mhm. ఎవరైనా దొరికారంటే అలాగా వాళ్ళ పుట్టుపూర్వత్రాలన్నీ తెలుసు. ఇష్టం అంటే జనాల్లో, మనుషుల్లో. ఎందుకంటే నేను ఎట్ వెరీ ఎర్లీ ఏజ్ ఆఫ్ మై లైఫ్ నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చా కదా, Hmm. ఐ వాజ్ ఆల్సో క్యాన్సిల్డ్, ఎక్స్క్లూడెడ్ ఇన్ మెనీ థింగ్స్ అనమాట, ఫ్రమ్ మై ఫ్రెండ్స్, ఫ్యామిలీస్. వాడు మనం బయట పని చేస్తున్నట్టే పిల్లలు నాశనం అయిపోతారని చెప్పేసి రానిచ్చేవాళ్ళు కాదు కొంతమంది ఇళ్ళ. అవునవును, కరెక్ట్. సో ఇట్లాగా ఎక్స్క్లూడెడ్, క్యాన్సిల్డ్ అనమాట. సో అందుకని క్యాన్సిల్ కల్చర్ ఉంది కదా. వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇన్ ఇన్స్టాగ్రామ్ ఆర్ ట్విట్టర్, వెన్ దట్ హ్యాపెన్స్ కదా, ఆ క్యాన్సిల్ కల్చర్ మొదలైంది. ఇప్పుడు నాకు కూడా, నేను కూడా ఎదుర్కొన్నా. దట్ సీమ్స్ లైక్ వెరీ ఫేక్ ఫర్ మీ, బికాస్ ఐ యాక్చువల్లీ సా రియల్ క్యాన్సిల్ కల్చర్. కరెక్ట్. సో నాకు ఏంటంటే అప్పుడు చాలా కాలం, ఇంకా నిజం చెప్పాలంటే సినిమా మళ్ళీ కంచరపాలెం తీసేదాకా నాతో మనుషులు లేరు. అందరూ అండర్ ఎస్టిమేట్ చేసిన వాళ్ళు, లేదంటే లిటరల్ చెప్పాలంటే నాకు చాలా ఫ్యూ ఫ్రెండ్స్. షాలు వాళ్ళ అన్నయ్య, ఇప్పుడు ఇక్కడ ఉంది కాబట్టి చెప్పడం కాదు, జనరల్ చెప్తున్నాను. షాలు వాళ్ళ అన్నయ్య సంతోష్, షాల్ని, షాలు అంటే. తర్వాత ఇలా వెరీ ఫ్యూ ఫ్రెండ్సే నాకు హైదరాబాద్లో ఉంది. Hmm. సో నాకు మనుషులు అంటే ఇష్టం, కానీ నా మనుషులు నా దగ్గరికి వచ్చేవాళ్ళు కాదు, ఓకే. నన్ను ఎక్స్క్లూడ్ చేసేవాళ్ళు. సో రైట్ నౌ ఆఫ్టర్ కంచరపాలెం మళ్ళీ నాకు అంటే కంచరపాలెమే మళ్ళీ నన్ను మనుషుల్లోకి తీసుకెళ్ళింది. అప్పుడు అంత ఒక ఊరిని నేను డైరెక్ట్ చేస్తాను అక్కడ. సో ఎవ్రీ వన్ యూస్ టు టాక్ టు మీ, ప్రేమగా మళ్ళీ దగ్గరికి తీసుకున్నారు. కంచరపాలెం తర్వాత అందరూ మళ్ళీ తీసుకున్నారు. నేనేం వాళ్ళని బ్లేమ్ చేయను. Hmm. ఓకే, నా ఇట్స్ మానవ సహజం కదా, మనం అలా ఉన్నప్పుడు అలాగే ఉంటారు. అండ్ ఇప్పుడు మనం ఏదో ప్రూవ్ చేసాం కాబట్టి మళ్ళీ మనుషులందరి దగ్గరికి వస్తారు. సో ఐ లవ్ హ్యూమన్ బీయింగ్స్ అలాట్, లవ్ టు స్పెండ్ మోర్ టైమ్ విత్ మోర్ పీపుల్. నాకు ఎప్పుడు అంటుండేవాడిని అనమాట, నవ్వుతారు జనాలు, వీలైతే ప్రపంచంలో బతుకుతున్న ప్రతి మనిషిని కలవాలని నా కోరిక. ఓకే. అది అవ్వదు కానీ గుడ్ లక్. అట్లీస్ట్ ఐ హ్యావ్ టు వర్చువల్గా అయినా కలవగలను నా సినిమాలతోనూ, నా ప్రయత్నం. Cool. All right. Thank you so much, Maha. And from my side, please don't change who you are. Yes. It is because I face some of the things, not at your level, of course, but it's like whenever you try to put out an opinion that is not the commercial, I mean, the mainstream opinion, you will always be faced with backlash. And but I hope you still, like, you know, give out your opinions strongly, because we need people like that. యా అంటే షేర్ అంటే మనం అందరికీ మనకి ఏదైతే ఎక్స్పోజ్ అవుతున్నామో ఇన్ఫర్మేషన్కి, దాని నుంచే కదా ఒపీనియన్స్ ఫామ్ అయ్యేవి. ఇప్పుడు ఏమో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఒపీనియన్ ఒక గురుజాడ అప్పారావు గారు చెప్పినప్పుడు విన్నారు, ఒక శ్రీశ్రీ గారు చెప్పినప్పుడు విన్నారు, లేదా ఒక బాలచంద్ర గారు చెప్పినప్పుడు విన్నారు, కమల్ హాసన్ గారు చెప్పినప్పుడు విన్నారు, ఇలా మెనీ లిటరరీ పర్సనాలిటీస్ చెప్పినప్పుడు విన్నారు. మరి ఈరోజు ఏంటి డిఫరెన్స్ ఫిల్మ్ మేకర్స్కి, వాళ్ళకి? వాళ్ళు అప్పుడు పుట్టారు, వాళ్ళ గురించి ఇప్పుడు మాట్లాడుకున్నాం. ఇప్పుడు పుట్టాం, మాకు అవకాశం ఇస్తే రేపు అన్ననాడు మాట్లాడుకోవడానికి ఎవరో ఒకళ్ళు ఉంటారు. సో వీళ్ళందరూ అబ్జర్వ్ చేసి, ఆబ్జెక్టివ్గా అబ్జర్వ్ చేసి చెప్పే ఒపీనియనే కదా. సో ఇఫ్ యూ డోంట్ అండ్ ఇఫ్ యూ ట్రై టు క్యాన్సిల్ ఒపీనియన్స్, విల్ బీ స్టాగ్నేటెడ్ అండ్ అవర్ లైఫ్స్ విల్ బీ వెరీ పోను చాలా క్రిటికల్ అయిపోతాయి.
ఎందుకంటే ఎక్స్పోజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అంతా కూడా చాలా ఆర్గనైజ్డ్గా ప్రజెంట్ చేయబడుతున్నటువంటి ఇన్ఫర్మేషన్. సో ఓన్లీ ఆర్టిస్ట్ హ్యాస్ ద క్యాపబిలిటీ అండ్ దే అసైన్ దెమ్సెల్స్, దే యాక్చువల్లీ సైన్డ్ అప్ ఇన్ ఎ వే. ఆర్టిస్ట్ అనేవాడు సైన్ అప్ అయ్యాడు వాడికి. సో వాట్ ఐ సే ఇస్, ఇఫ్ దిస్ ఈస్ ద ప్లేన్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ లివింగ్, ఇఫ్ దిస్ ఈస్ ద ప్లేన్ గాడ్ ఈజ్ క్రియేటింగ్ ఎవ్రీథింగ్, దిస్ ఈస్ ద ప్లేన్ ఆఫ్ ఆర్టిస్ట్. Fantastic. So that when you are there in that plane, obviously you will have non-popular opinions, because all the opinions, all the information here is very clearly, you're seeing ela idi information present cheyabadutundi kada. Correct. So artists are there anamata. Yeah. So we actually wrote about God, we actually wrote about all the mythologies. Ante Yeah. we ante mana mugguru ani kaadu, artists. Artist, Yeah. yeah. So being an artist is living in that plane above everything. Damn. Yeah. That is such a beautiful way to put it, man. Yeah. So thank you so much, Maha. And thank you for the movies you make. Thank you for the opinions you hold. And thank you for being just who you are, man. Just like this fucking honest ball of fire. It's not. See, you only told me that. What did you introduce me as? Yeah. A super chill mass guy. And Yeah. ఏంటంటే నాకు అవకాశం దొరికినప్పుడు Yeah. అవకాశం దొరికినప్పుడల్లా నేను ఏదో ఒక ప్లేస్లో ఉంటా, వేరే ఐ హ్యావ్ టు స్పీక్ అవుట్ ద ట్రూత్. సో అంతే, దట్స్ ఆల్. అదర్వైజ్ ఐఎమ్ సూపర్ చిల్, Yeah. డోంట్ టేక్ ఎనీథింగ్ సీరియస్ అనే స్పేస్లోనే ఉంటాను. Correct. Yeah. ఐ జస్ట్ వాంట్ టు టెల్, ఎందుకు అలా మాట్లాడతాను అంటే, ఏం చేయను, నా హీరోలు నేను నమ్మేశా. చిన్నప్పుడు వాళ్ళు సినిమాల్లో అలా మాట్లాడుతుంటే, ఓ ఇదే అసలు నిజం అని నేను నమ్మా. ఇంటికి పట్టుకెళ్ళా, వాళ్ళని ఆరాధించా, వాళ్ళు చెప్పిన మాటలను నేను ఫాలో అయ్యా. రిక్షా తొక్కి ఒక అతను కష్టపడి రిక్షా తొక్కి ధనవంతుడు అవుతే నేను నమ్మా. అదే హెల్ప్ చేసింది నాకు. Correct. ఏం చేసినా నేను బస్ స్టాండ్లో ఉండి ఈరోజు జైబేరీలో ఉంటున్నా అంటే ఆ సినిమాను ఆయన చెప్పిన మాటలు నా హీరోలు నాకు చెప్పినవి నమ్మాను. సో ఇప్పుడు నేను అది మాట్లాడకూడదంటే ఎలా? దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఎక్స్పోజ్ టు. Correct. You can, Maha. Come on. అంటే దట్ ఆబ్జెక్టివ్ అబ్జర్వేషన్ హ్యాస్ టు. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా అందరూ కూడా ఒక ఇది షేర్ చేసే అవకాశం ఉంది కదా మనుషులు, జనాలందరికీ. Yeah. సో ఆబ్జెక్టివ్ అబ్జర్వేషన్ కూడా పెరగాలి, ఐ థింక్ అందరిలోనూ కలెక్టివ్గా. Yeah. థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ, having me here. Yeah. Thanks for coming in turn. ఇక్కడికి వచ్చేసి But you guys are Giving doing us so much super time. cool. I think more cool stuff has to come. Yeah. yes. And if you are a hater watching from 1.5 hours waiting for the sensational comments, I'm sorry to disappoint all of you. But you should meet Maha in real life. He's the chillest dude. And I hope you get that opportunity sometime. And it is such a great joy to talk to you as always. Like listening to you talk seems like, reading an audio book, like listening to an audio book. Right? It is so beautiful. And from Santosh and me and from all the folks. More strength to you, Maha. To all the haters, To I all. love you. To all the haters, I love you guys because you're loving me more than myself. More than I love myself. Yeah. Cool. Thank you so much. And we hope to have you again. And we also, just a final thing, I'm sorry for taking more time. We are planning eventually. So we felt that, the masterclass series, it is not very relevant to the local people. So we are planning to start something called Permit Room Tuition Class, which is a localized master class in a friendly, culturally relevant way. And we hope when we start it, you become one of the mentors. Super. Any given day, if anything related to knowledge sharing, I'm here because నాకు ఎవరు షేర్ చేయలేదు. అలాంటి ఒక ప్రపంచాన్ని నేను ఎప్పుడు డ్రీమ్ చేశా. ఇఫ్ దట్ ఈస్ హ్యాపెనింగ్, ప్లీజ్ కాల్ మీ, ఐల్ బీ హియర్. చెప్పే కదా 40 రోజులు దీక్ష చేసి లిటరలీ సినిమా గురించే మాట్లాడదాం. Okay. Thank you, Maha. It was such a joy talking to you.